ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम नमो भगवते भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भगवतिरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठकी। भक्तिर्भवति नैष्टुकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. సో మనం
మన శ్రీమద్ భాగవతం రీడింగ్ కంటిన్యూ చేస్తున్నాం. మన శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 10వ అధ్యాయం. అధ్యాయం పేరు శ్రీకృష్ణుని ద్వారకాగమనము అనే అధ్యాయంలో 19 శ్లోకాల వరకు అయ్యాయి. ఉమ్, 19 శ్లోకాల వరకు కృష్ణుడు ఏ విధంగా ఆయనకి వీడ్కోలు చెప్పడం అన్నది జరిగిందన్నది మనం చర్చించాం. ఉమ్, ఇప్పుడు 20 శ్లోకం నుంచి మనం చెప్పాలి. ఆ ఏ విధంగా యుధిష్ఠిర మహారాజు ఆయన వీడ్కోలు చెప్తున్నాడు అనేది చెప్పాం. ఆ వీడ్కోలు చెప్తున్నప్పుడు స్త్రీలు అక్కడున్న అంటే పురుషులందరూ కూడా ఆ, కృష్ణ భగవాన్తో పాటు వెళ్తున్నారు. స్త్రీలు ఎందుకంటే స్త్రీలు కృష్ణుతో పాటు వాళ్ళ మగవాళ్ళలాగా కలిసి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయనివి 20, 21, 22 ఈ వాటిలో 20, 21 ముఖ్యంగా 20 ఇంకా ఉన్నది 20 నుంచి 31 వరకు ఒక విధంగా చెప్పుకోవాలంటే వాళ్ళ మనోగతాలు, తర్వాత వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటున్నారు అనేవి 20 నుంచి 31 శ్లోకం వరకు మనం చర్చిస్తాం. 20 శ్లోకంతో స్టార్ట్ అవుతుంది. అన్యోన్యమానిత్ సంజల్ప ఉత్తమ శ్లోక చేతసాం కౌరవేంద్ర పురస్త్రీణాం సర్వశ్రుతి మనోహర. ఉత్తమ శ్లోకమైన శ్రీకృష్ణ భగవాను దివ్య గుణముల ఆలోచన యందు సంలగ్నమైన స్త్రీలు హస్తినాపుర గృహోపరి గృహోపరిభాగములపై అతన్ని గూర్చి చర్చించుట మొదలెడిరి. ఆ సంభాషణము వేద మంత్రముల కన్నను మనోహరముగా నుండెను. ఇక్కడ కృష్ణుడు వెళ్ళిపోతుంటే వాళ్ళు కృష్ణుతో పాటు కిందకి ఆయన రాలేరు కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారు, హస్తినాపురం యొక్క భవనాల మీదకి వెళ్ళిపోయి ఆ భవనాల మీద నుంచి కృష్ణుని చూస్తూ వాళ్ళు చర్చించుకుంటున్నారట ఒకరికొకరు. ఆ చర్చించుకుంటున్న విషయాలు వేద మంత్రముల కన్నా మనోహరంగా నుండినమాట. అంటే అవి కిందన వెళ్తున్నప్పుడు ముందు బ్రాహ్మణులందరూ కూడా వెళ్ళి వాళ్ళ వేద మంత్రాలు ఉచ్చారణ చేస్తూ మంత్ర మంత్రోచ్చారణతో మంత్ర బలంతో శుద్ధి చేసిన నీళ్ళంతా జల్లుతూ ఏ, ఆ శుభాలన్నింటినీ ప్రాలదోసి శుభప్రదాన్ని తీసుకురావడం, ఇవన్నీ చేస్తున్నారు. వెనకాల వాద్యాలు వాయించారు, భజంత్రులు బాగా చేస్తున్నారు. కొంతమంది వాళ్ళు ఉంటారు, మీకు వాళ్ళు ఏమంటారు తెలియదు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు గుణగానం చేస్తూ ఉంటారు. ఎక్కడైనా మనం సినిమాల్లో కూడా చూస్తాం, రాజాది రాజ రాజ మార్తండేయ పదారహో అని చెప్పేదో వాళ్ళు అంటుంటారు. అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క పరాక్రమాన్ని అన్ని వీళ్ళు అలా మంత్రాలతో కృష్ణుని గుణగానం చేస్తూ ఉన్నారు. అంటే మంత్రాలు వేరు, ఇదేమో కృష్ణుని గుణాన్ని పాడుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వెళ్తున్నారు. వాళ్ళ వెనకాతల కృష్ణుడితో పాటు అర్జునుడేమో గొడుగు పట్టుకున్నాడు. ఆ, నకులు సహదేవులు ఇద్దరు చక్రాలు రెండు పక్కల వెళ్తున్నారు. ఇలాగా వీళ్ళందరూ ఉన్నా సరే కృష్ణునికి వీళ్ళంటికంటే ఆ స్త్రీలు మాట్లాడుకుంటున్న ఆ మాటలు, వాళ్ళు మంత్రాలు ఏం కాదు మాట్లాడుకుంటారు. చూసేవా కృష్ణ ఎలా బాగున్నాడు, లేకపోతే ఆ చూపు చూడు, లేకపోతే ఏదో ఒకటి నా పక్క చూడలేదే, అయ్యో నాకు బాధ వేస్తుందని అలా కూడా అనుకున్న వాళ్ళు ఉండొచ్చు. నాకు కనబడలేదు, నేను చూడలేకపోయాను, నేను చూశాను ఎంత అందంగా ఉన్నాడు, ఏం నవ్వున్నా, ఇలా ఏదో ఒకటి రకంగా రకరకాలుగా వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఆ మాటలు వీళ్ళు కిందన మంత్రాలు చదివిన దానికంటే ఆ గుణగానం కృష్ణ యొక్క లీలాలని చేస్తున్న కంటే చాలా మనోహరంగా, అంటే మనోహరం అంటే అర్థం అంటే ఆనందాన్ని, మనసుకి ఆనందాన్ని కలిగిస్తున్నాయట కృష్ణుడికి. ఎందుకని వాళ్ళు వాళ్ళు అంత మంత్రాలన్నీ కూడా భగవంతుడి యొక్క శాస్త్రాల నుంచి వచ్చినవే. శాస్త్రాల కంటే గొప్పగా ఎవరు ఉచ్చారణ చేయలేదు. అందుకని ఉత్తమ శ్లోక అని చెప్పారు. ఆ ఉత్తమమైన శ్లోకాలతో వాళ్ళు ఉచ్చారణ చేస్తూ గుణగానం చేస్తున్నారు కృష్ణ యొక్క గొప్పదనాన్ని.
వీళ్ళేదో మామూలుగా చర్చించుకుంటున్నారు. అయినా సరే వీళ్ళ మాటలు వాళ్ళు చేసుకున్న ఆ ఆ ఆ ఉత్తమ శ్లోక అంటే బ్రాహ్మణులు వచ్చేసిన మంత్రాల కంటే ఆనందం కలిగిస్తున్నాయట. ఎందుకనంటే వీళ్ళల్లో ప్రేమ ఉంది, వాళ్ళల్లో ప్రేమ లేదు, గౌరవం ఉంది. ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆఫీసులో అందరూ ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి ఉన్నారు అనుకోండి. ఏ, వాళ్ళ ఆఫీసులో అందరూ కూడా సలాం చేస్తారు. ఎస్ సార్, గౌడ్ సార్, ఎస్ సార్, మీరు ఎంత గొప్ప వాళ్ళు సార్. లేకపోతే 10 మంది ఎవరో వస్తారు, ఫిర్యాదులు ఇస్తుంటారు ముఖ్యమంత్రి గారు అనుకోండి. ఆ ఫిర్యాదులు చేస్తే వాళ్ళందరూ నిజం కాలు మీద పడి, మీరు భగవంతుడు సార్, మీలాంటి గొప్ప వాళ్ళు మీలాంటి ఉండాలి సార్, వర్ధిల్లాలి సార్ అని రకరకాలు చెప్తూ ఉండొచ్చు, ఆశీర్వాదాలు ఇచ్చి ఉండొచ్చు. ఆయన చెప్పినవన్నీ వచ్చి వాళ్ళు ఎస్ సార్ అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఆ రెండుకంటే ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లవాడితోటో లేదా వాళ్ళ మనవాడితోటో నో, ఆడుకున్నా ఆడుకోవడం, లేదా మనవాడితో తిట్టించుకోవడం, మనవాడితో ఆ, తన్నించుకోవడం, ఆ ఆనందం వీటన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రేమ. వాళ్ళందరూ ప్రేమ లేకని కాదు, కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అవసరాలు తీరే కాబట్టి వాళ్ళు ప్రేమ చూపిస్తున్నారు. అక్కడ ఆఫీసర్లు అందరూ సలాం చేస్తున్నారంటే వాళ్ళు ఆ పోస్టులు ఎవరు కూర్చుని వాళ్ళు సలాం చేస్తారు, ఈయన మీద ప్రేమ మీద కాదు, ఆ పోస్ట్కి ఉన్న గౌరవం వల్ల వాళ్ళు సలాం చేస్తున్నారు తప్ప ఈ మనిషి మీద గౌరవం, ప్రేమ మీద కాదు, మనిషి మీద గౌరవం వల్ల కాదు. మనిషి ఎంత దుర్మార్గంగా పదవిలో కూర్చోగానే ఆడికి సలాం చేస్తారు, ఎందుకంటే పోస్ట్ కున్న ఇది పోస్ట్ వాళ్ళు గౌరవిస్తున్నారు తప్ప మనిషికి కాదు. కానీ ఇంటికి వచ్చాక కొడుకో లేకపోతే మనవడో లేదంటే వాళ్ళు ఉన్నారంటే లేదా భార్యో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ప్రేమ మీద, వాళ్ళు పొగిడినా ప్రేమే, తిట్టినా ప్రేమే, కుమ్మినా ప్రేమే, ఎత్తుకున్న ప్రేమే, ఏం చేసినా అది ప్రేమే. అంచేత అది చాలా మనోహరంగా ఉంటుంది. సో అలాగే ఇక్కడ వీరందరూ కూడా వాళ్ళు స్వతహాగా కృష్ణుని మీద ఉన్న అభిమానాన్ని, ప్రేమని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఫార్మాలిటీగా చేస్తున్నారు. అందుకని కృష్ణుడికి వీళ్ళ మాటలే ఆ మంత్రాలు వాటికంటే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అంచేత మనం ఫార్మాలిటీకి ఎన్ని చేసినా దానికంటే మనం ప్రేమపూర్వకంగా చేసింది చిన్నదైనా సరే అది భగవంతుడికి ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకనే రాగానిక భక్తి, రాగాత్మిక భక్తి ఇవన్నీ గొప్పవి సాధన భక్తి కంటే. రాగం అంటే అభిమానం, వీత రాగ భయ క్రోధ. వీత అంటే విడిచిపెట్ట, రాగ అంటే మమకారం, అంటే మమకారం అంటే ప్రేమ, అభిమానం అన్నమాట, పిచ్చి. మనం ఆ మమకారం కూడా మనసు మీద పెట్టుకుంటున్నాం, దాని బదులు కృష్ణ మీద పెట్టుకుంటే అది మంచిది. ఆ మమకారం విడిచిపెట్టకూడదు. అంచేత రాగ ఆత్మిక భక్తి, ఆ, రాగానుగ భక్తి, ఇవి ఇవి ఎప్పుడైతే ఆ రాగ అంటే మమకారం అన్నది ఎప్పుడైతే మనకి జోడింపబడుతుందో మన భక్తికి, ఆ భక్తి ఉత్తమ భక్తి అవుద్ది. అటువంటి భక్తికి భగవంతుడు దాసోహుడు అయిపోతాడు. అంచేత వీరందరూ అటువంటి భక్తి, ఆ భక్తితో మనం ఎటువంటి పదాలు వాడినా ఎటువంటి ఏది చేసినా మనకు అదంతా భగవంతుడు మళ్ళీ ఫుల్గా స్వీకరిస్తుంటాడు. అదో తప్పులైనా సరే ఆ ఒప్పుల కింద ఉంటాయి. అంచేత వీళ్ళు ఆ, వీళ్ళందరూ ఆ విధంగా డిస్కస్ చేస్తున్నారు కాబట్టి, చర్చించుకుంటున్నారు కాబట్టి వాళ్ళ సంభాషణ ఎంతో మనోహరంగా కృష్ణునికి అందుకుంటారు. అందుకనే మనం చెప్తారు, అందుకే భగవంతుడికి మనం మాట్లాడే భాషతో కానీ మనం మాట్లాడే మాటల విధానంతో కానీ సంబంధం లేదు. భగవంతుడు చూసేది భావన. అందుకే భావగ్రహి జనార్దన అంటారు. మనం ఇక్కడ లౌకిక లోకంలో మనం మాట్లాడే తీరు, మాట్లాడే విధానానికే మనకి ఎక్కువ ఇది వస్తుంది. చూడండి, ఇప్పుడు ఎవరికైనా వ్యూస్ గట్రా ఉన్నాయి అంటే వాళ్ళలో ఏంటంటే వాళ్ళకే ప్రజెంటేషన్ లేదంటే చెప్పే విధానం వాటికి జనాలు ఆకర్షణ అవుతారు. కానీ దానివల్ల అది భక్తి కింద వస్తుందని నమ్మకం చెప్పలేము. అంటే అవ్వచ్చు కూడా, భక్తితో పాటు అవి కూడా ఉండొచ్చు కొంతమందికి. కానీ
ఎప్పుడైతే మనం భక్తితో భగవంతుని మనం ప్రస్తుతం చేస్తామో అది నిజమైన భక్తి. దాని భగవంతుడు దాసోహవుతాడు. అంచేత భక్తిపూర్వకంగా చెప్పిన మాటలకి మనం అందుకని ప్రభుపాద వారిని పాస్ చూస్తే ప్రభుపాద గారి ఇంగ్లీషు చాలా, అంటే ఇండియన్ ఇంగ్లీషే మామూలుగా మిగతా వాళ్ళకంటే కొద్ది కష్టంగా ఉంటుంది. అందులో ప్రభుపాద వారిని మరి బెంగాలీ యాక్సెంట్, బెంగాలీ ఆ భాష తాలూకా ఇది ఎక్కువ ఉంది అవును. అయినా సరే ఆయన అంతమందిని మార్చగలిగారు అంటే ఎందుకంటే ఆయన పదాల్లో మాట్లాడింది భాషతో సంబంధం లేదు. అందులో భగవంతుడి యొక్క ప్రేమ, ఈ భక్తులు ఈ ఎవరైతే పద్ధతుల మీద ఉద్ధరించాలని తపన అది ఉంది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా భగవంతుడు మారిపోయారు, పరివర్తన వచ్చింది వాళ్ళలో. కిట్నా, అరే కిట్నా అంటే చాలాసార్లు ప్రభుపాద కొన్ని పదాలు బెంగాలీ వల్ల వాటికి ఇంగ్లీష్ పదాలా లేకపోతే ఏం పదాలు అన్నది కూడా అర్థమైన పరిస్థితుల్లో ఉండేవి. అయినా సరే వాళ్ళు మారిపోయారు ఎందుకంటే దాంట్లో ఉన్న సబ్జెక్టు అది కొంచెం. అందుకనే శ్రీకృష్ణుని స్తుతించు చేసేటి కీర్తన ఏదైనానో శృతి మంత్రమే. శ్రీకృష్ణ మనం స్తుతిస్తూ చేసిన కీర్తన ఏదైనా సరే అవ్వచ్చు, అది మనం కల్పించింది అవ్వచ్చు, ఆచారం వాడింది అవ్వచ్చు, అది శృతి మంత్రం. శృతి మంత్రాలు ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తే అంత విధిగా అంత పవర్ఫుల్ గా ఇవి కూడా పనిచేస్తాయి. గౌడ సాంప్రదాయం ఆచార్యులైన నరోత్తమ్ దాస్ ఠాకూర్లు సరళ బెంగాలీ భాషలో పలు కీర్తనలను రచించి ఉండిరి. అదే సాంప్రదాయంలోని వేరొక విద్వత్తూర్ణాచ ఆచార్యులైన విశ్వనాథ చక్రవర్తులు నరోత్తమ దాసుడు వారి కీర్తనలు వేద మంత్రములతో సమానమని తీర్మానించిరి. నరోత్తమ దాస్ ఠాకూర్ ఆయన రాసిన పాటలన్నీ కూడా బెంగాలీ భాషలో రాసినవి. కానీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు అంటారు ఇవి సంస్కృతంలోని శ్లోకాల కంటే గొప్పవి, మంత్రాల కంటే మంచివి, వేద మంత్రాలతో సమానం అని చెప్పి. అలాగే శ్రీకృష్ణ భగవాన్ని ఆలోచనల యందు కర్మల యందు సంలగ్నమైన ఆ స్త్రీ జనము ఆ దేవదేవుని కరుణచ్చే వేద జ్ఞానములకు సంబంధించిన చైతన్యము పొందగలిగిరి. వేదాలన్నీ తెలిసిన అదేనా వేదేశ సర్వేర్ అహమేవ వేద్య. వేద్య అంటే తెలుసుకోవడం, తెలుసుకోవాల్సిన లక్ష్యం, తెలుసుకోవాల్సిన వస్తువు, తెలుసుకోవాల్సిన విషయం అని అర్థం వేద్య అంటే. అహం ఏవం వేద్య, తెలుసుకున్న విషయం అహం నేను, ఏవ మాత్రమే. అంటే శాస్త్రాలు వేదాన్ని చదవడం వల్ల తెలుసుకోవాల్సిన వస్తువు కానీ తెలుసుకోవాల్సిన విషయం కానీ తెలుసుకోవాల్సిన లక్ష్యం ఏంటి, నేను, నన్నే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ప్రభుపాద వారు ఏం రాస్తున్నారు, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఆలోచన కృష్ణులకు కృష్ణ ఆ స్త్రీ పురుషుల యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క కర్మలు, వాళ్ళ యొక్క అన్ని కూడా కృష్ణుడి యొక్క దీని మీద లగ్నమైపోయి ఉండడం వల్ల వాళ్ళు వేద జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు అయిపోయారు. ఆ చైతన్యం వేద జ్ఞానం వల్ల, అంటే వేదాలు చదవడం అన్నిటి వల్ల ఒక మరి వ్యక్తి ఎటువంటి చైతన్యాన్ని పొందుతారో ఆ చైతన్యాన్ని ఆల్రెడీ పొందారు. అంచేది ఎప్పుడైతే మనం కృష్ణుడి పట్ల ప్రేమాభిమానాలు మనం సంప్రాప్తించుకుంటామో అప్పుడు ఇవన్నీ చదివిన దానికి ఫలితాన్ని మనం పొందినట్లే. అంచేత కనుకనే ఆ స్త్రీజను సంస్కృత భాషలో మహా ఘన పండితులు కాకున్నను వారి పలికినవన్నీ వేదమంత్రుల కన్నను మరింత ఆకర్షణీయంగా నుండెను. అది ఇంచేత వాళ్ళు వేదాల మంత్రాలు చదవకపోయినప్పుడు కూడా అవి వేద మంత్రాల కంటే ఆకర్షణీయం అయిపోయాయి కృష్ణుడికి. ఎందుకని అందులో వాళ్ళ యొక్క కృష్ణుడి యొక్క మొత్తం మనస వాచ కర్మణ వాళ్ళు కృష్ణమయం అయిపోయి ఒక చెప్తున్న మాటలు అవి.
ఉపనిషత్తుల యందలి వేదమంత్రములు కొన్ని మార్లు పరమ పురుషునికి పరోక్షంగా ఉద్దేశింపబడి ఉండును. ఉపనిషత్తులన్నీ కూడా డైరెక్ట్గా కృష్ణుని గుణగానం చెయ్యవు. ఇప్పుడు ఈశోపనిషత్తు ఉందంటే అక్కడ చెప్తారు, ఓ భగవాన్ నీ యొక్క ఆకారాన్ని చూడలేకపోతున్నాను. ఉన్న ఆ గ్లోరీ అంటే గ్లోరీ దాని ఏమంటారు, గ్లేర్. గ్లేర్ అంటే తేజస్, ప్రకాశం. ఆ ప్రకాశం వల్ల నేను చూడలేకపోతున్నాను, దాన్ని తీసివేయి అని చెప్తారు అని భగవంతుడాన్ని సంబోధిస్తారు. ఆ భగవంతుడు ఎవరిని చెప్పరు. ఆ విధంగా ఉపనిషత్తులన్నింటిలోనూ కూడా అదే అది. మరి ఆ తేజస్సు కృష్ణుడి కోసం చెప్తున్నా, ఎలా చెప్తాం? బ్రహ్మ సంహితలో ఆ తేజస్సు, బ్రహ్మ తేజస్సు ఏంటి? కృష్ణు యొక్క శరీరం నుంచి వస్తున్న ఇది అని చెప్పి బ్రహ్మ సంహితలో ఉంది. కాబట్టి దాన్ని దీన్ని కలుపుకుంటే ఇది కృష్ణుడి కోసం చెప్తున్నారు అన్నది మనకు తెలుస్తుంది. సో ఆ విధంగా ఉపనిషత్తులన్నింటిలో కూడా ఏది కూడా ప్రత్యక్షంగా గుణగానం కృష్ణుడి కోసం చేయరు, అన్ని పరోక్షంగా చేస్తారు. కానీ ఇచ్చిన స్త్రీల సంభాషణ ప్రత్యక్షంగా కృష్ణుని ఉద్దేశింపబడి జరిగినది. వాళ్ళు డైరెక్ట్గా చూడు కృష్ణుడు ఎలా చూస్తున్నాడు, చూడు కృష్ణ అబ్బాయి నేను చూడలేకపోయినా, అరే ఆయన చూశాడు, ఇటు చూస్తే బాగున్నాను అని కృష్ణుని డైరెక్ట్గా సంబోధించి కృష్ణ 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 అని చెప్తున్నారు. కనుకనే ఆ సంభాషణలో హృదయం నాకు ఆనందదాయకముగా ఒప్పారెను. అనగా యోగ్యులైన బ్రాహ్మణుల ఆశీర్వాదముల కన్నను స్త్రీ గర్భ సంభాషణలే మరింత విలువైనవిగా గోచరించినవి. ఎందుకంటే అవన్నీ వేదమంత్రాలన్నీ కూడా డైరెక్ట్గా కృష్ణుని కోసం కాకుండా భగవంతుడిని గుణగానం చేస్తున్నాయి. ఆ భగవంతుడు ఎవరు అన్నది డైరెక్ట్గా చెప్పరు, కృష్ణ అని చెప్పడు. ఆవులకి ఆనందాన్ని ఇచ్చేవాడా, లేదంటే గోపికల వస్త్రాలు హరించిన వాడా, అది ఇలాగ ఏమైనా అటువంటి అటువంటి పదాలు అర్థాలు వచ్చేటట్టుగా వాళ్ళు హరి హరి అంటే హరించేవాడు అని. ఏంటి హరించేవాడు? ఎవరు హరిస్తున్నారు? ఇలాగా డైరెక్ట్గా అక్కడ చెప్పరు కృష్ణ నువ్వే అని చెప్పి. కానీ ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా కృష్ణుడు ఇలాగా కృష్ణుడి కోసం చెప్తున్నారు కాబట్టి ఇది ప్రత్యక్షమైంది. అందుకని వాటికంటే ఇది చాలా గొప్పవి. అంచేత ఎప్పుడైతే మనకు ఆ భావన, మనం కృష్ణుడి ప్రేమని, అభిమానాన్ని మనం పెంపొందించుకోవాలి. ఎలా పెంపొందించుకుంటాం? ప్రశ్న అడగచ్చు. ప్రభుజీ మాకు కూడా ఉంది, మరి ఎలాగా? దానికే సాధన. మనకు చెయ్యాలని లేకపోయినా సరే చెయ్యాలి. ఈరోజు ఒంట్లో బాగాలేదు, నీరసంగా ఉంది, అయినా సరే మనం లెగిసి ఏదో ఒకటి పిల్లలకి వంట చేసి పెడతాం, భర్తకి వంట చేసి పెడతాం, భార్య కోసం ఆఫీస్కి వెళ్తాం. మనం ఒంట్లో బాగోపోయినా ఆ ప్రేమ ఉంది కాబట్టే మనం చేస్తున్నాం, మనకు చేయాలని ఇష్టం లేకపోయినా. అదే విధంగా భగవంతుని మీద మనకి ప్రేమ ఉన్నది ఎలా చూపిస్తాం? దీని క్రమం తప్పకుండా చేయడం ద్వారా. వీలున్నంత వరకు మనం బాగా చేయడం దాకా ఏదైనా మన సాధన, జపం అని కానీ, లేదంటే వంట అని కానీ, లేదంటే శ్రవణం అని కానీ, లేదా పఠనం అని కానీ, ఇవన్నీ వీలున్నంత వరకు శ్రద్ధతో చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉండడం ద్వారా మనకి కృష్ణ మీద ఉన్న ప్రేమని మనం వ్యక్తపరుస్తున్న వాళ్ళం అవుతాం. అంచేత మన ప్రేమ అంటే ఏవో కోట్లు తెచ్చి కోట్లు కలెక్షన్ చేసి మందిరం కట్టించేయడం, లేదంటే మందిరానికి సపోర్ట్ చేయడం, లేదంటే రథయాత్ర స్పాన్సర్షిప్ అంతా ఒక 10 లక్షల స్పాన్సర్షిప్ మనం ఒకరు తెప్పించి, అవి ఓకే, అవి కాదు. అంతకన్నా ముఖ్యం ఏంటంటే వ్యక్తిగతంగా మనం ఏం చేస్తున్నాం కృష్ణుడికి, అది ముఖ్యం. నేను 10 లక్షల రూపాయలు స్పాన్సర్షిప్ తీసుకొచ్చాను, దానికంటే 10 రూపాయలు నేను ఇచ్చాను, అది గొప్ప. సో వ్యక్తిగతంగా మనం ఏం చేస్తున్నాం, అలాగని చెప్పి అది చేయదు, 10 రూపాయలు ఇచ్చి కూర్చోమని కాదు. మనం చేయగలం, అది కూడా చేయాలి. అది కూడా అంతే. అంటే మనం ఎప్పుడైనా సరే మనం
భగవంతుడికి ఎంత ఎక్కువ చేయగలుగుతాం అంత మంచిది. అంత ప్రేమను వ్యక్తపరిచిన వాళ్ళు అవుతాం. చేత మన సాధన కానీ లేదంటే మన యొక్క నడవడిక కానీ లేకపోతే అన్ని కూడా భగవంతుడు చెప్పినట్టుగా మనం ఉండడానికి ఎంత ప్రయత్నిస్తున్నాం అన్నది ముఖ్యం. ఆ ప్రయత్నం చేస్తుండడం ద్వారా మనం భగవంతుడి మీద మనకున్న అభిమానాన్ని, ప్రేమని మనం వ్యక్తపరుస్తున్న వాళ్ళం అవుతాం. ఆ ప్రేమను ఎప్పుడైతే భగవంతుడు గుర్తిస్తారో ఆ రోజు మనకి కరుణా కటాక్షాలు వస్తాయి. అంచేత వీళ్ళు ఇక్కడ ఈ అస్తినాపుర స్త్రీలందరూ కూడా వాళ్ళేం ప్రాక్టీస్ చేసుకుని రాలేదు. మంత్రాలు కానీ లేదంటే డైలాగులు కానీ ఏమి అది ఎక్కడ విని ఓకే ఈరోజు కృష్ణ వెళ్ళిపోతారు కదా దాని గుణగానం చేయాలి, ఏదో ఒకటి మనం చెప్పాలి అని. అప్పటికప్పుడు నిజంగా స్వతహాగా వాళ్ళ హృదయాల్లో కృష్ణ ప్రేమ నిండిపోయి ఉంది కాబట్టి అది ఆ మాట ద్వారా బయటకు వచ్చింది. సో అటువంటి ప్రేమ ఎప్పుడైతే వ్యక్తం అవుతుందో అందులో 100 తప్పులున్నా సరే భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు. అది చాలా ఉత్తమమైనది అవుద్ది. అంచేత మనం అటువంటి ప్రేమాభిమానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ ఏవో చిలక పలుకులు పలికినట్టు పలికేస్తే అది కాదు. అలాగే చెప్పి మనకు రావు కదా అని సంస్కృతం మరి ఏం చేస్తాం, నేర్చుకొని కాదనలేదు, కానీ అది స్పాంటేనియస్గా రావాలి. కృష్ణుని చూడగానే ఓ ఏ కృష్ణ కరుణా సింధో దేడవ అది స్పాంటేనియస్ రావాలి. ఓ ఏం చెప్దాం, ఏ శ్లోకం, ఈ శ్లోకం చెప్దాం అప్పుడు దాన్ని అది ప్రేమ కాదు. అరే ఆ శ్లోకం చెప్పేశాడు కదా నాకు, మరి నేను ఇంకో శ్లోకం చెప్పాలి, అది అది కాదు. చెప్పేసినా మన నోటికి మనకు అదే వచ్చిందని చెప్పాలి. ఏం లేకపోతే హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్. సో దట్ ఈస్ బెటర్ దెన్ మనకి వేరే బ్రహ్మ సమయం చదివిన దానికంటే ఇది బెటర్. ఆ స్పాంటేనియస్ ఎప్పుడైతే వస్తుందో అంచేత అటువంటి ప్రేమపూరితమైన భావన మనకి రావాలి. అది మనం చేసే సాధన బట్టి ఉంటుంది. ఆ సాధన కష్టతరం, ఇష్టం ఉన్న లేకపోయినా రోజు చేస్తూ 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 మనం అందుకే వామన సంకల్పం అనగనగా రాగా మధ్య శైలించినండు తినగ తినగ వేమ తీయనుండు. అనగా అనగా రాగం అతి శైలించు అంటే రాగా ఈసారి అని మనం ఏదో రాగాలు తీస్తూ తీస్తూ రోజు చేస్తూ చేస్తూ చేస్తే పూర్వ రాగం చాలా మధురంగా మారుతుంది. అనగా అనగా రాగం అతి శైలించు తినగ తినగ వేమ తీయనుండు. వేపాకుని రోజు తింటున్నాం అనుకోండి, మనం రోజు తిని తిని చేతాను ఫస్ట్ చాలా పోదు రోజు తిన్నోడికి ఏమన్నదు. అంచేత అదే విధంగా మనకి ఈ సాధన కూడా కష్టతరమైనా సరే మనం ప్రయత్నం చేస్తూ ప్రయత్నం చేస్తూ ప్రయత్నం చేస్తూ ఎప్పుడైతే చేస్తామో ఒక రోజు మనకి ఆ సాధన సహజం అయిపోతుంది. ఆ విధంగా చేయకపోతే మనకి ఏదో చేసినట్టు ఉండదు, మన సంతృప్తి రాదు. సో ఆ విధంగా మనం సాధన అప్పుడు ఆ విధంగా మనం మన ప్రేమని మనం పెంచుకుంటున్న వాళ్ళం అవుతాం. చేత భక్తి అందుకని సరళం. భక్తికి కావాల్సింది ఈ శాస్త్రాలు కాదు, ఈ మంత్రాలు కాదు, ప్రేమపూర్వకమైన హృదయం. దాన్ని పెంపొందించుకోవడానికి ఈ సాధన అంతా చేస్తుంది. మన సాధనలోనే మనం షార్ట్ కట్లు చూసుకుంటే మన ప్రేమ లేనట్టే భగవంతుడికి. అర్థమవుతుంది కదా. అంచేత సాధనలో ఎప్పుడు కూడా షార్ట్ కట్ చేయడానికి చూడకూడదు. మల్టీ టాస్కింగ్, ఒక పక్క మా మా జపం చేస్తున్నాం, ఒక పక్క మెసేజ్ పెడుతున్నాం, ఇలా మల్టీ టాస్కింగ్ చేయొద్దు. ఆ ఒక్క గౌరంగ ప్రభు మా సీనియర్ ఫ్యాన్ ఉన్నారు, గౌరంగ ప్రభు చెప్తుంటారు, ఆ 2 గంటలు భగవంతుడికి మనకి 1-to-1 అపాయింట్మెంట్. ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రికి వెళ్ళినప్పుడు మన మొబైల్ తీసుకుని అక్కడ కూర్చొని ముందు మనం మాట్లాడు మొబైల్ ఒకవేళ ఎవరిని ఫోన్ చేసినా సరే కట్ చేసి మరీ ఆయనతోటి మాట్లాడతాం.
ముందే సైలెంట్లో పెట్టుకుంటాం. లేదంటే ఒకవేళ పొరపాటు వచ్చేస్తే టక్ కట్ చేసి పడేస్తాం. ఎవరని కూడా చూడం. కానీ ప్రధానమంత్రి కన్నా పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు మనం మొబైల్తో పాటు కూర్చుంటాం. మన దురదృష్టం ఏమనుకోవాలి. నిజానికి అసలు ఆ టైంలో మొబైల్ గేబల్ అన్ని వదులుకొని ఏం లేకుండా ఖాళీ చేతులతో ఒక జపమాల పట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి అది. కానీ అక్కడే మనం అన్ని ఏసీ ఆన్ చేసుకుంటాం, కుర్చీలో కూర్చుంటాం, ఆ, మొబైల్ పక్కన పెట్టుకుంటాం, అటు ఇటు చూస్తూ ఉంటాం, అందరిని గమనిస్తుంటాం, అన్ని చేస్తాం. చూడండి మనం ఎంత అగౌరవపరుస్తున్నాం ఆ వ్యక్తిని. ఇదే మనం ముఖ్యమంత్రి దగ్గరికి, ప్రధానమంత్రికి వెళ్తే అలా చేస్తామా? ఇటువంటి అపరాధాల వల్లే మనం కృష్ణ మీద ప్రేమని, జపం మీద రుచిని మనం కోల్పోతూ ఉన్నాం. అందుచేత మనం ఆ స్వతహాగా ఆ, మనం ఎప్పుడైతే అన్యోన్య మాసి సంజల్ప అన్యోన్యంగా ఒకరితోనొకరు ఆ, చేసుకుంటున్నారు, మనస్ఫూర్తిగా ఏదైతే చేస్తామో అది భగవంతుడికి నచ్చుతుంది. దాన్ని మనం అభ్యాసం చేద్దాం. అందుకే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అన్ని కూడా అవి క్వాలిటీ మీద క్వాలిటీ క్వాలిటీ అని చెప్తుంది. అంచేత ఈ సంవత్సరం మనం నాణ్యత కోసం చేద్దాం. 16 మన రోజు చేస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం, కానీ నాణ్యతగా చేద్దాం ఈ ఒక సంవత్సరం. అది మనం ఒక సంవత్సరం బట్టి చేస్తే అది మనకు ఆ, అలవాటుగా మారిపోతుంది. దయచేసి మనం మన సాధన మీద మన దృష్టిని పెడదాం. దృష్టిని సాగను సాధించి అప్పుడు మనకి ఇవన్నీ ఇన్ని శ్లోకాలు అవసరం లేదు, ఈ భక్తి శాస్త్రాలు అవసరం లేదు. జస్ట్ మనకు ఒక ప్రేమపూర్వకం హరే కృష్ణ అని చెప్పి మనం ఒక్కసారి నోటి పిలిచేసారి భగవంతుడు మనకు పరవశించిపోతాడు. ఈ హరే కృష్ణతో భగవంతుడు పరవశించిపోయేటట్టుగా చేయగలిగేంత ప్రేమను మనం పెంపొందించుకోవాలి. మంత్రం కూడా చెప్పక్కర్లేదు. నేను ఈరోజు విజయవాడలో ఉన్నాను. ఆ, ఇక్కడ గోశాల ఉంది. చిన్నప్పటి నుంచి అప్పుడు ఒక నందు అని చెప్పి ఒక ఎద్దు పిల్ల చిన్నప్పటి నుంచి చాలా బాగా, అంటే ఇక్కడ ఉన్నప్పుడు పుట్టింది. నేను సంవత్సరం పాటు దాంతో ఆడడం, నా వెనకాల ఆడడం అన్నీ చేసింది. నేను ఇప్పుడు మళ్ళీ వెళ్ళి నేను ఈరోజు నందు అనగానే అది పరిగెట్టుకు వచ్చి ఘా అరవడం మొదలుపెట్టింది. దానికి నేను ఏం చేయలేదు, ముట్టలేదు, ఏం చేయలేదు. జస్ట్ వెళ్ళి నందు అన్న, ఆ పిలుపు అది పోల్ చేసింది. అంటే ఒక జంతువుకే అంత ప్రేమ ఉన్నప్పుడు అది అంత చేస్తే మరి భగవంతుడికి అంత ఉంటుంది మనం ప్రేమగా చేస్తే. అంచేత మనం మన ప్రేమను ఏ విధంగా చూపిస్తాం? మన సాధన సరిగ్గా చేయడం ద్వారా. అప్పుడు మనం మాట్లాడిన ప్రతి మాట కూడా కృష్ణుడు ఆస్వాదిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం ఏం మాట్లాడినా భగవంతుడి ప్రేమ కోసం మాట్లాడతాం. భగవంతుడి కోసం మాట్లాడతాం. సో అదే విధంగా ఈ హస్తినాపురం ఆ స్త్రీలందరూ సంపూర్ణంగా కృష్ణుని మీద అభిమానం పెంచేసుకొని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు భగవంతుడు ఇక్కడ ఇంతమంది అక్కడ బ్రాహ్మణులు శ్లోక ఉచ్చారణ చేస్తున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, ఆ గుణగానం చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు.
రకరకాల పూలు, పుష్పాలు, గంధాలు, అవి ఇవి సుగంధభరితమైన మన ద్రవ్యాలు అవన్నీ ఇసురుతున్నారు, అవి చేస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు. కృష్ణుడు వీటి మీద దేని మీద కూడా ధ్యాస పెట్టలేదు. ఆ ధ్యాస అంతా ఆ స్త్రీలు ఏం మాట్లాడుకుంటున్నారా అని దాని మీద ఉంది చూడండి. ఎందుకని? వాళ్ళలో సంపూర్ణ ప్రేమ ఉంది. మనసు నిండా కృష్ణుడు నిండిపోయి ఉన్నాడు వాళ్ళ మనసులో. వాళ్ళ ఆడవాళ్ళని కాదు, ఈయన మగవాడు కాబట్టి ఆడవాళ్ళ మీద మోజు ఉందని కాదు. ఆయన ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళ యొక్క మాటల మీద కృష్ణుడు ధ్యాస పెట్టాడు. అంచేది ఎప్పుడైతే మనం కూడా ప్రేమను, అటువంటి ప్రేమను పెంచుకుంటామో, మనం మాట్లాడే ప్రతి పదం మీద కూడా కృష్ణుడు ధ్యాస పెడతాడు, వినాలనుకుంటాడు, వింటుంటాడు. అసలు మనం కూడా వెళ్తాం. మనం సాధన చేరాలి. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ సాధన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి, చేస్తుండాలి. ఇంకా చెప్పిన అనగా అనగా రాగమతి శైలజుండు, తినగ తినగ మేము తీయనుండు. సాధన సాధనందు పనులు సమకూరు ధరలోన. సాధన చేస్తూ చేస్తూ చేస్తే పనులన్నీ సమకూరుతాయి. ధరలు అంటే మూమెంట్ ప్రపంచంలో. ప్రపంచంలో ఏదైనా సరే మనం సాధన చేస్తే ఆ పని అవుతుంది. విశ్వదాభిరామ వినురవేమ. చేత మనం కూడా సాధన చెయ్యాలన్న సంకల్పం చేసి ప్రయత్నం చేస్తే మనం కూడా సాధిస్తాం. అంచేత నిరుత్సాహపడద్దు, సాధన మీద ఫోకస్ చేయండి, మనం చేస్తాం. మనం తీసుకున్న న్యూ రెజల్యూషన్స్ కూడా మనం పాటిస్తాం. సో ఈ విధంగా ఈ హస్తినాపుర వాసుల యొక్క ప్రేమ వల్ల భగవంతుని వాళ్ళు వారి యొక్క భగవంతుని మీద ఉన్న వాళ్ళ ప్రేమ వల్ల భగవంతుని వాళ్ళు అందరూ ఆకర్షించగలిగారు ఇంతమంది మధ్యలో కూడా. ఇప్పుడు వాళ్ళు ఏం పలుకుతారు, ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది 21వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు మనం చర్చిస్తాం. 21వ శ్లోకం. సవైకిలాయం పురుషా పురాతనో స ఏక ఆసీద విశేష ఆత్మని అగ్రే గుణేభ్యో జగదాత్మనీశ్వరే నిమీలితాత్మాన్ని నిమీ నిమీలితాత్మాన్నిసి సుప్త శక్తిషు. వారిట్లు పలికిరి, మనము నిశ్చితముగా స్మరించు ఆది పురుషుడు ఇతడే. ప్రకృతి త్రిగుణముల సృష్టికి పూర్వము ఈతడొక్కడే నిలిచి ఉండెను. ఆదిదేవుడైన కారణమున ఈతని యందే సమస్త జీవులు రాత్రి సమయంలో నిద్రించిన వారి వలె చేతనారహితులై లీనమగుదురు. సో కృష్ణ గుణగానం, కృష్ణ గొప్పతనాన్ని, కృష్ణుని ఎవరు కాదు మనం స్మరిస్తున్న, మనం ఎవరైతే ఆది పురుష ఏది ఓ భగవంతుడా, ఆ మూల మూల పురుష మూల కారకుడు ఆయన ఏదైతే మనం అనుకుంటున్నామో, ఇన్ని రోజులు మనం అనుకుంటున్నాం ఆ పురుషుడు ఈయనే. వేదాలన్నీ అవే చెప్తున్నాయి, కృష్ణుడే. కృష్ణాస్తు భగవాన్ స్వయం, ఈశ్వర పరమకృష్ణ సర్వకారణ కారణం. వీళ్ళు ఆటోమేటిక్గా అసలు ప్రభుపాద వారి దగ్గరికి ఒక ఆయన ఏదో వస్తూ, స్వామీజీ మీరు కృష్ణ కృష్ణ అంటున్నారు, కృష్ణుడు కాదండి అసలు భగవంతుడు, ఈయన కాదండి భగవంతుడు, కృష్ణుడు కాదండి, అదండి ఇదండి అని చెప్పి ఏదో రకరకాల వాదిస్తున్నారు. ప్రభుపాద వారు వెంటనే వచ్చారు. నేను ఆ శాస్త్రం చెప్తాను, ఈ శాస్త్రం అని చెప్పి ఏవో చెప్తాను, భగవంతుడు అలా ఉంటాడు ఇలా ఉంటాడు ఇవి అని చెప్పి. ప్రభుపాద వారు అలా కాదు, కృష్ణుడికి అవన్నీ సంబంధించిన అన్ని వర్తిస్తాయి, అవన్నీ అంటే అక్కడ చెప్పలేదు, కృష్ణుని చెప్పలేదు, అవి చెప్పలేదు, ఇవి చెప్పలేదు అని చెప్పి అని వాదిస్తుంటే ప్రభుపాద వారు వెంటనే, ప్రభుపాద గారి శిష్యురాలైన ఒక మాలతీ మాతాజీ అని చెప్పి ఒక మాతాజీ ఉంటారు. ఆమెకు ఒక కూతురు ఉండేది, ఆమె పేరు సరస్వతి.
అప్పటికి ఆమె వయసు మూడున్నర సంవత్సరాలు ఉంటాయి. చాలా చిన్న అమ్మాయి. పిలిచారు, సరస్వతి ఇట్రా అన్నారు. ఆ, నేను ప్రశ్న అడుగుతాను, దాని సమాధానం చెప్తే నీకు ఒక స్వీట్ ఇస్తానని చెప్పాను అని. దేవాదేవుడు ఎవరు అన్నారు. హూ ఈ సుప్రీం పర్సనల్ గాడ్ అని చెప్పి ఇంగ్లీష్లో అడిగారు. కృష్ణ అన్నారు. శబాష్, తీసుకెళ్ళి శాటిలైట్ అని చెప్పి పంపించారు. ఆమెకున్న జ్ఞానం మీకు లేదని చెప్పారు. అంటే మనకి ఎంత జ్ఞానం ఉన్నా ఏమున్నా సరే కృష్ణుడు భగవంతుడు అని తెలుసుకోలేనప్పుడు ఆ జ్ఞానానికి అర్థం లేదు. అది తెలుసుకున్నాక ఈవెన్ చదవాల్సిన అవసరం లేదు. ప్రభుజీ మన అందరం మన అందరం అంగీకరిస్తున్నాం, మరి మళ్ళీ మనం ఎందుకు చదవడం ఈ భాగవతం ఇవన్నీ? మనం తెలుసుకున్నాం కానీ దాని అనుభూతి పొందలేదు. చూడండి, భోజనం చేయడం ఒకటి, అరిగించుకోవడం ఒకటి. భోజనం తిన్న తర్వాత అది అరిగితేనే శక్తి. అలాగే జ్ఞానం ఉంది, కానీ జ్ఞానం అనుభూతిపూర్వకంగా మనం మారినప్పుడు, ఆ జ్ఞానం అనుభూతిపూర్వకంగా మారినప్పుడే ఆ జ్ఞానం తరకు విలువ. ఓన్లీ జ్ఞానంలాగా ఉండిపోతే అరగకుండా, అన్నం 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 తిన్నాం, అది అరగకుండా అలా కడుపులో అలాగ ఉండిపోయింది అనుకోండి, లాభం ఏంటి? మళ్ళీ తినలేము, నీరసం కూడా అయిపోతుంటాం. మళ్ళీ తినాలి, ఎందుకంటే కడుపు నిండుగా ఉంది కాబట్టి మళ్ళీ తినలేము. శక్తి రావడం లేదు కాబట్టి నీరసం అయిపోతాం. అదే విధంగా జ్ఞానం అనుభూతిగా మారినప్పుడు ఆ జ్ఞానం మనల్ని ఆధ్యాత్మిక రోగుల్ని చేసేస్తుంది. అలాగే మనకి కృష్ణుడు దేవాదేవుడు తెలుసు, అది అనుభూతి పరంగా లేదు. అందుకని మనం జపం దగ్గర ఇంత అశ్రద్ధగా ఉంటున్నాం. నిజంగా ఆయన తెలిస్తే మనం ఇలా ఉండం. ఆయన నామానికి ఆయన రూపానికి తేడా లేదని నిజంగా మనం అది నిజంగా గ్రహించుంటే మనం కృష్ణ అన్నప్పుడు ఎంత శ్రద్ధగా ఉండాలి. ఇప్పుడు ఎంతైనా సరే మనం గురువులు ఎవరైనా వచ్చారంటే మనం తక్కువ అన్ని అయిపోతాం, దండం చేస్తాం, ఇక ఎటెంటివ్ అయిపోతామే. మరి భగవంతుడు నామం కృష్ణ అన్నప్పుడు కృష్ణుడు వచ్చాడే, మనం ఎందుకు అటెండ్ అవ్వడం లేదు అంటే మనకు అది లేదు. తెలుసు, కృష్ణుడికి కృష్ణనామానికి రూపంకి లేదు, చిలక పలుకు బయట నుంచి బిడ్డగేస్తుంటాం, అది అనుభూతి లేదు. అంచారు వీళ్ళందరూ కూడా అదే అంటున్నారు. మనం ఇంతవరకు ఎవరినైతే పిలుచుకుంటున్నాం ఆ ఆది పురుషుడు ఈయనే. ఈయన ఈ త్రిగుణాలకి సృష్టించబడిన త్రిగుణాలకు ముందు నుంచి ఈయన ఉన్నాడు. యూనో ఈయన కారణంగానే ప్రళయంలో రాత్రి సమయంలో అందరూ కూడా ఆయన శరీరంలో నిద్రిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ప్రభుపాదుల వారి భాష్యంలో ఈ ప్రళయాలు ఇక్కడ ప్రభుపాద ఒక పదం, యా ఏక అసీద అసీద అవిశేష ఆత్మని. అవిశేష అంటే విశేషం, వేరే ఏంటని లేదు. అవిశేషం అంటే ఆయనతో పోల్చబడిన వాళ్ళు ఇంకెవరు లేరు అని అర్థం. అవిశేష అంటే ఈయనకు విశిష్టత మరొకరికి లేదు అని. అంటే ఈయనతో సమానం పోల్చబడిన వాళ్ళు ఇంకెవరు లేరు. ఆయన యా ఏక, ఆయన ఒక్కడే, అంతే పోల్చబడిన వాళ్ళు ఇంకెవరు లేరు. అంత ఖచ్చితంగా అంటే ఖరాఖరిగా చెప్తున్నారు, భగవంతుడు కృష్ణుతో సంబంధం ఇంకా ఎవరు లేరు అని. సో భాష్య ప్రభుపాద వారు ప్రళయాల కోసం చెప్తున్నారు. ఈ దృశ్యమాన జగత్ నుండి రెండు విధమైన ప్రళయములు కలవు. రెండు విధాల ప్రళయాల కోసం చెప్తున్నారు. ప్రతి 432 కోట్ల సంవత్సరం సూర్యమాన సంవత్సరం పిదప విశ్వ సృష్టికర్తను బ్రహ్మదేవుడు నిద్రకు ఉపక్రమించగానే ఒక ప్రళయం సంభవించును. ఇక బ్రహ్మదేవుని జీవితపు అంతిమన సమస్త విశ్వ ప్రళయములో సంభవించును. మన గణన ప్రకారము బ్రహ్మదేవుని 100 సంవత్సరం పిదప అతని అంతము అంటే 864 కోట్లు ఇంటూ అది ఏంటి 12 గంటలు
ఒక రోజు, సారీ, ఒక రోజు 432 కోట్ల సంవత్సరాలు ఉంది 12 గంటలు. 864 కోట్ల సంవత్సరాలు ఉంది ఒక రోజు. ఇంటూ 30 ఒక నెల, ఇంటూ 12 ఒక సంవత్సరం, ఇంటూ 100 అన్ని సూర్యమాన సంవత్సరం పేరుగా కలుగుచుండును. రెండు రకాల ప్రళయాల కోసం చెప్తున్నారు. 432 కోట్ల సంవత్సరాల తర్వాత ప్రతిసారి ఆయన నిద్రలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ తపో, జన, మహా, సత్య ఈ 4 లోకాలు తప్ప మిగతా లోకాలన్నీ కూడా నీటిలో మునిగిపోతాయి. ఆ నీటిలో అన్ని జీవులు కూడా అచేతులుగా పడి ఉంటారు అలాగా. వాళ్ళకి యొక్క యాతన ఏంటంటే చనిపోరు, బతకలేరు. నీటిలో మనం పడేసేలాగా ఉంటారు. మనం బతకలేము, కానీ అలా చనిపోం. కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు చూడండి. అలాగ మళ్ళీ అలా 432 కోట్ల సంవత్సరాలు. అది నరక యాతన చూడండి. అది నిస్సహాయంగా దాన్ని అనిపిస్తూ ఉండాలి. 432 కోట్ల సంవత్సరాలు మళ్ళీ బ్రహ్మ నిద్రలేస్తాడు. లేచి, హే, ఏమైంది, నీరంతా మళ్ళీ పోయింది అరే అని చెప్పి ఆయన సంకల్పం వల్ల నీటిని అంతటిని చేసేస్తారు. అప్పుడు మళ్ళీ అందరు మళ్ళీ సృష్టించి మొదలు పెడతాడు. ఆ విధంగా అది ఒక ప్రళయం. రెండోది అలాగే 100 సంవత్సరాలు అయిపోతే, బ్రహ్మదేవుడు 100 సంవత్సరాల ఆయుష్ అయిపోయాక అన్ని విశ్వాలు చూడండి, ఇక్కడ చెప్తాడు సమస్త విశ్వ ప్రళయములు అన్ని ఇది 432 కోట్ల సంవత్సరాలు ఉంది మన బ్రహ్మకి. ఒక పగలు 12 గంటలు. కానీ వేరే బ్రహ్మకి 12 గంటలు వేరేగా ఉండొచ్చు. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అయితే అప్పుడు వాళ్ళ వయస్సు ఎక్కువ ఉందనుకోండి. ఇప్పుడు వాళ్ళకి రోజు ఎక్కువైతే వాళ్ళ ఆయుష్ ఆయుష్ తక్కువ ఉంటుంది, 50 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళ వాళ్ళ రోజు 12 గంటలు తక్కువైతే వాళ్ళ ఆయుష్ ఎక్కువ ఉంటుంది, 100 సంవత్సరాల బదులు 1000 సంవత్సరాలు ఉంటుంది. అలాగే సంవత్సరం 200 సంవత్సరాలు ఉంటుంది. అలాగా. సో ఈ విధంగా మారుతూ ఉంటాయి. కానీ మన బ్రహ్మకి 100 సంవత్సరాలు అయినప్పుడు ప్రతి విశ్వం తాలూకా బ్రహ్మకు కూడా 100 సంవత్సరాలు ఆయుష్ అయిపోదు. 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు 200 సంవత్సరాలు, 50 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఏదైతుంది వాళ్ళు కూడా అయిపోతాయి. ఆ విధంగా అన్ని విశ్వాలు మళ్ళీ విష్ణు యొక్క ఉదరంలోకి వెళ్ళిపోతాయి. మన ఒక్క విశ్వమే కాదు, అన్ని విశ్వాలు. సో ఆ విధంగా ఇది రెండో ప్రళయం. ఈ రెండు ప్రళయములందును మహత్తత్వముగా పిలువబడు భౌతిక శక్తి మరియు జీవతత్వంగా పిలువబడు తటస్థ శక్తి రెండును పరమపురుషుని లీనమగును. మహత్తత్వంగా చెప్పబడే ఈ భౌతిక ఎలిమెంట్లు అంటే పంచభూతాలు, జ్ఞానేంద్రియం అవి కూడా లోపలికి వెళ్ళిపోతే, మన తటస్థ శక్తులకు వెళ్ళబడి మన జీవులు ఆత్మలు కూడా లోపలికి వెళ్ళిపోతాయి. భగవంతుడి యొక్క పరమ పురుషుల యొక్క అందులో ఏమైపోయింది. భౌతిక మరి యొక్క సృష్టి జరుగునంత వరకు జీవులందరూ ఆ భగవాన్ దేహం నందే నిద్రించుంటారు. మళ్ళీ ఆయన శ్వాస మళ్ళీ అదంతా ఎప్పుడు అది భగవంతుడు ఒక శ్వాస తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ ఎప్పుడైతే వదులుతాడో అప్పుడు మళ్ళీ సృష్టి. మళ్ళీ ఎప్పుడు సృష్టి చేయాలనుకుంటే అప్పుడు మళ్ళీ ఆయన ఊపిరి వదులుతాడు. వదిలే మళ్ళీ ఇవన్నీ బయటకు వస్తాయి. మళ్ళీ ఆయన ఊపిరి వదిలే వరకు ఆ ఉదరంలోనే ఉంటాయి, దేహం నందే ఉండును. భౌతిక విషయం యొక్క సృష్టి స్థితి లయములు ఈ విధముగా కొనసాగించబడుచుండును అని చెప్పి చెప్తున్నారు. విష్ణు అనగా కారణాన్నవ జలములలో శయనించు మహావిష్ణువు అని భావము. అతని శ్వాస ద్వారానే సమస్త విశ్వములు బీజ రూపంలో సృష్టింపబడి క్రమముగా విశ్వమునందు అసంఖ్యాక లోకములు కలిగిన బ్రహ్మాండమైన రూపములుగా వృద్ధి చెందుతున్నవి. తటస్థ వృక్ష అశ్వత్థ వృక్ష బీజములు అసంఖ్యాక అశ్వత్థ వృక్షములుగా వృద్ధినందు రీతి విశ్వ బీజముల బ్రహ్మాండమగు రూపములుగా వృద్ధి నందుచుండును. ఇప్పుడు ఎలాగైతే మనం అంటే సారీ ఆ మన ముక్కులోంచి కొన్ని ధూళికణాలు ఎలాగైతే వస్తాయో ఆ విధంగా విష్ణువు కూడా తన ఊపిరి వదిలినప్పుడు అన్ని బీజ రూపాల్లో కొన్ని కోట్ల బీజాలు బయటకు వస్తాయి. మనం అంటే ఎన్నైతే ధూళికణాలు కొన్ని కోట్లు వచ్చి ఉంటాయి. ఆ విధంగా అవన్నీ ఒక్కొక్క బీజం ఒక్కొక్క విశ్వంగా పెరుగుతుంది.
ప్రభుపాద ఇదేం చెప్తున్నారు? ఒక మర్రి పండు, అశ్వత్థం అంటే ఇక్కడ no? మర్రి చెట్టు అండి. మర్రి పండులో కొన్ని వందల బీజాలు ఉంటాయి. ప్రతి ఒక్క బీజం ఒక మర్రి చెట్టు కింద మారుతుంది. అదే విధంగా ప్రతి ఒక్క ఈ బీజం ఒక్కొక్క విశ్వం కింద పరిణతి చెందుతుంది. ఈ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవాన్ ప్రధాన విస్తృతాంశమై ఉన్నాడు. అతడు బ్రహ్మ సమేత తెలుపుకున్నాడు. యశేక నిశ్వసిత కాల మతావలంబ జీవంతి లోమ విలజ జగదండ నాద మహాన్ విష్ణు సాహేయస్య కళా విశేషో గోవింద మాది పురుషం తమహం భజామి అని చెప్తారు. మహావిష్ణువును తన ప్రధాన విస్తృతాంశంగా కలిగిన ఆదిపురుషుని గోవిందుని నేను గౌరవపూర్వకంగా వందనలు అర్పించుచున్నాను. మహావిష్ణువు రోమకోపంలో ప్రకటమయ్యేది బ్రహ్మాది లోకపాలురు ఆ మహావిష్ణువు యొక్క ఒక్క శ్వాస మాత్ర జీవకాలమే జీవించిందురు. ఎస్సేక నిశ్వసిత కాలం అంటే ఎస్య అంటే ఎవరు, ఎస్సేక ఏక నిశ్వసిత అంటే శ్వాస, ఒక్క శ్వాస. ఎవరి ఏక శ్వాస కాల ఎస్వేక నిశ్వసిత కాల తావలంబ, అంత అవలంబ అంటే అంతకాలం జీవిస్తూ ఉంటారు. జీవంతులము విలజా జగదండనాథ, ఆ జీవులకు అలా ఆ విధంగా. సో ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ బ్రహ్మదేవుని 100 సంవత్సరాలు పూర్తి అయినంతనే సమస్త దేవుడు మహావిష్ణువు దేహమునందు లయించుట అప్రయత్నముగా జరిగిపోవును. దీని భావం ప్రతి జీవుడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోనని కాదు. జీవుని వ్యక్తిత్వం సర్వదా నిలిచి ఉండును. కనుకనే పరమపురుషుని దివ్య సంకల్పము అనుసరించి మరొక సృష్టి ఆరంభమైనంతనే నిద్రించుచున్న అచేతన జీవులందరికీ చేతనం పోర్చబడును. అందులో వారందరూ తమ తమ పూర్వజీవిత ఉత్తర భాగముల కర్మను ఆరంభించరు. ఎప్పుడైతే ప్రళయం వచ్చి భగవంతుడి యొక్క శరీరంలోకి వెళ్ళిపోతే ఇంకా అంత కోల్పోయాను కాదు, లోపల అలా ఉంటారు. మళ్ళీ ఎప్పుడైతే శ్వాస విడిచిపెడతారో బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఎవరికి అనువనుసారం మళ్ళీ వాళ్ళన్నీ భోగించాల్సి వస్తుంది. అంచేత కర్మ అన్నది ఈవెన్ విశ్వం ప్రళయం వచ్చిన తర్వాత కూడా మనం విడిచిపెట్టదు. చూడండి అంటే మన కర్మని తప్పించుకుని వెళ్ళిపోతాం అనుకోవడం చాలా అసంభవం. ఓన్లీ భక్తి ద్వారా మాత్రమే మనం కర్మని తప్పించుకోగలం. ఇంక దేని ద్వారా కూడా ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా సరే మన కర్మని మనం వదిలించుకోలేము. అంచే ప్రళయం వచ్చి మనం కొన్ని కోట్ల సంవత్సరాలు భగవంతుడి యొక్క ఉదరంలో ఉండిపోయి ఉండొచ్చు. కానీ మళ్ళీ బయటకు వస్తే, మళ్ళీ సృష్టి జరిగితే మళ్ళీ ఆ కర్మతో పాటు వచ్చి మళ్ళీ ఆ కర్మ అనుభవించాల్సిందే మనం. అంచేత మనం చేసిన కర్మ ఫలాన్ని, అది పుణ్యమైనా పాపమైనా వదిలించుకోలేం. అనుకోవచ్చు ఇంకో సృష్టి జరిగిపోతే వదిలేస్తాం కదా, అప్పుడు కూడా వదలదు. ఈ కర్మే కొనసాగుతుంది. దీని ప్రకారమే అక్కడ మళ్ళీ జన్మ తీసుకుంటాం. దీని ప్రకారం మనం అక్కడ కష్ట సుఖాలు భోగిస్తుంటాం. అంచేత మనం చేసి ఇప్పుడు ప్రతి క్షణం కూడా ఆ కర్మ మనకి శాశ్వతంగా ఎప్పుడుకో అప్పుడు అలా ఉండిపోతూనే తీరే వరకు అది అలాగే ఉంటుంది మనతో పాటు, దాన్ని అనుభవించే వరకు. అంచేత మన వ్యవహారం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ విధంగా ప్రభుపాద వారు దీన్ని రాస్తారు. నెక్స్ట్ తర్వాత ఇంకేమనుకుంటున్నారు? సయేవ భూయో నిజవీర్య చోదితాం స్వజీవ మాయాం ప్రకృతిం శిశుక్షతిం అనామరూపాత్మనిరూపనామని విదిత్ సమానోను ససార శాస్త్రకృత్. తన అంశలైన జీవులను నామరూపముల నొసగా తిరిగి సంకల్పించిన ఈ భగవానుడు వారిని భౌతిక ప్రకృతి ఆధీనమున నిలిపెను.
ఇతని నిజశక్తి ద్వారానే పునఃసృష్టి కార్యమునకు భౌతిక ప్రకృతికి అధికారం మసకబడినది. చూడండి, భగవంతుడు చేసా చెప్పారు ఇక్కడ, తన అంశమైన జీవులకు నామ రూపముల నొసగ తిరిగి సంకల్పించిన ఈ భగవానుడు తిరిగి మళ్ళీ ఇటువంటి బద్ధస్థితి లోపల ఉండిపోయారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఈ తన యొక్క భగవంతుడి యొక్క తన యొక్క నామాన్ని రూపాన్ని తెలుసుకునే అవకాశం ఇవ్వాలని సంకల్పించాడు కాబట్టి వారందరిని మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ సృష్టించి భౌతిక ప్రకృతి ఆధీనంలో పెట్టారు. కొట్టాడు, మళ్ళీ మళ్ళీ కష్టాలు ఇవ్వు. జైలు ఎందుకు పెడతారు, జైలు ఎందుకు కొడతారు, ఆ బాధలకి వాడు మళ్ళీ జైలుకు రాకూడదు, తప్పు చేయకూడదని గుర్తుపెట్టుకోవాలని చెప్పి. అందుకని మళ్ళీ ఆయన భౌతిక జగత్తుకి అప్పచెప్తున్నాడు. ఇది నిజశక్తి ద్వారానే పునఃసృష్టి కార్యమైన భౌతిక ప్రకృతి అధికారం. అంతేకాకుండా తన యొక్క శక్తివ కాబట్టి దానికి సంపూర్ణ అధికారం ఇచ్చాడు. ఏం చేయాలో ఇచ్చి సూచనలు ఇచ్చి అధికారం ఇచ్చాడు, చెయ్యొద్దుగా. ఇక్కడ ప్రభుపాద భాష్యంలో నిత్య భక్తులు నిత్య ముక్తులకి ఉన్న దీని కోసం తేడా వాళ్ళ కోసం చర్చిస్తూ ఉంటారు. ఏం చర్చిస్తున్నామండి మనం చూద్దాం, ఒక్క నిమిషం. ఇక్కడ నిత్య ముక్తులు ఫస్ట్ జీవులు శ్రీకృష్ణ భగవాన్ నిత్యాంశాలు. జీవులు శ్రీకృష్ణ భగవాన్ యొక్క నిత్యాంశాలు, అది మనకందరికీ తెలిసిందే. వాళ్ళు రెండు రకాలు. ఎవరు 2 రకాలు? ఒకటి నిత్యముక్తులు, రెండోది నిత్య బద్ధులు. ఇక్కడ నిత్యముక్తులు అంటే ఎవరు? నిత్యముక్తులైన జీవులు శాశ్వతంగా ముక్తిని బడసినట్టు జీవులు. వారు భౌతిక సృష్టిలకు పరమైన దేవదేవుని ధామమునందు అతని దివ్యముఖ ప్రేమయుత సేవలో నిత్యముగా నియుక్తులై ఉందురు. అది నిత్యముక్తులు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని సేవలో భగవంతుని ధామంలోనే ఉంటారు. సో ఈ విధంగా వాళ్ళు ఎప్పుడు నిత్యం భగవంతుని సేవ చేసుకుంటూ భగవంతుని ధామంలోనే ఉంటారు. కానీ నిత్యబద్ధులైన జీవులు నిత్యముగా బద్దలైనటువంటి కాబట్టి వాళ్ళు దివ్యజనులైన శ్రీకృష్ణ భగవాన్ యొక్క వారికి గల తిరుగుబాటు ధోరణిని సరిచేయటగా భగవాన్ బాహశక్తి యొక్క ఆధీనందు చేర్చబడుదురు. హరే కృష్ణ. ఒక్క నిమిషం. నిత్యబద్ధులు ఏంటి? నిత్యబద్ధులు ఎప్పుడు కూడా భగవంతుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిత్యబద్ధులు. వాళ్ళందరూ భగవంతుడి యొక్క బాహ్యశక్తి అయిన ప్రకృతి ఆధీనంలో ఉంచుకుంటారు. అటు నిత్యబద్ధులు అంశాలుగా భగవాన్తో తమకు గల సంబంధమును నిత్యముగా మర్చియుందురు. వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడితో ఉన్న తమకు సంబంధాన్ని ఎప్పుడు కూడా మర్చిపోయి ఉంటారు. భౌతిక పదార్థ ఫలములుగా వారు మాయాశక్తిచే భ్రాంతికి లోనే సుఖమయులగుటకు ప్రణాళికను రూపొందించడంలో నిమగ్నులై ఎందురు. వారు ఆ విధంగా ప్రణాళికలను కావించచ్చు పోయినను ఇదివరకు చెప్పబడినట్టు భగవత్ సంకల్పించి వారి యొక్క ప్రణాళికలు కొంతకాలం పెరుగుతా నశించిపోవును. అది
అంటే వాళ్ళు ఎన్ని ప్రణాళికలు చేస్తూ పోయినంటే అలా కొనసాగిస్తున్నప్పుడు కూడా లాస్ట్కి ఎప్పుడైతే ప్రళయం వస్తుందో ప్రళయం వచ్చినప్పుడు మొత్తం అన్ని ఊడ్చుకెళ్ళిపోతాయి. ఏది మిగలదు. అది తెలుసుకోలేరు. అది నిత్యబద్ధులు. మరలా మరలా అనేది రెండో రెండో పారాగ్రాఫ్ లో ప్రభుపాద గారు చెప్తున్నారు. అవును? మరలా మరలా అనేది భావన భూయహ అనే పదము సూచించున్నది. అనగా శ్రీకృష్ణ భగవాన్ యొక్క బాహ్యశక్తి ద్వారా సృష్టి స్థితి లయలం అనేది విధానము నిరంతరము కొనసాగుతున్నది. అవును? అంటే ఇది కొనసాగుతూనే ఉంటుంది. మళ్ళీ 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 ఎందుకు కొనసాగిస్తున్నాడు? భగవంతుడు లయ చేస్తున్నాడు, మళ్ళీ సృష్టిస్తున్నాడు, మళ్ళీ లయ చేస్తున్నాడు, మళ్ళీ సృష్టిస్తున్నాడు. ఇప్పుడు మనకి మనకి ఎక్కడైనా సరే నేరగాళ్ళ విషయంలో అదే జరుగుతుంది. మీకు తెలుసు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? జైల్లోకి తీసుకెళ్తారు. హ్మ్. ఇప్పుడు జైలు శిక్ష వేశారు ఎవరికొకరికి. జైల్లో తీసుకెళ్ళిన తర్వాత 5 సంవత్సరాలు జైలు అంటే 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని డైరెక్ట్ వదిలేరు. 5 సంవత్సరాలు అయిపోయింది కదా అని వదిలేరు. వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టు జడ్జి ముందు చెప్తారు ఇలాగ అయిపోయింది కానీ విడుదల చేయాలండి అని చెప్పి. ఇప్పుడు జడ్జి మళ్ళీ ఏం చేస్తాడు? వాళ్ళ యొక్క జైల్లో వాళ్ళ వైఖరి ఏమిటి, ఎటువంటి వైఖరి ఉంది, వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు, ఇవన్నీ రికార్డులు చూస్తాడు. పరివర్తన రాకపోతే అక్కడ కూడా జైల్లో గోడలో ఇల్లు చేస్తే ఇంకో 2 సంవత్సరాలు జైల్లో వచ్చేయని చెప్తారు. ఇంచేత అక్కడ కూడా వ్యవహారం చూడాలి. అందుకనే వీళ్ళు భగవంతుడు కూడా కర్మ ఉండిపోయింది కాబట్టి గర్భంలోకి వచ్చిన తర్వాత కూడా జీవులు కర్మ ఉండిపోయింది కాబట్టి మళ్ళీ జైల్లో పెడతాడు. భౌతిక ప్రకృతిలో పెడతాడు. పెట్టి మళ్ళీ ఈయన్ని మళ్ళీ చేయండి అని చెప్పి తర్వాత మళ్ళీ బయటికి తీసుకొస్తాడు. మళ్ళీ కొన్ని రోజులు ఉంచుతారు. మళ్ళీ ఇక్కడ అప్పటికి లేదు. ఓకే మళ్ళీ ఈ విధంగా అది మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. మనల్ని మార్చడం కోసమే ఆ సృష్టి లయాన్ని జరుగుతుంది. నాలుగో పారాగ్రాఫ్ ప్రభుపాదులు చెప్తున్నారు. ఆధ్యాత్మిక స్ఫుల్లింగమైన జీవులు వాస్తవమునకు లౌకిక నామ రూపరహితులు, కానీ భౌతిక నామరూప సహితులుగా భోగముల అనుభవించవలనన్నది కోరిక పూర్ణము కావించుటకు మిథ్యా పూర్ణ భోగానుభవము వారికి భోగానుభవమునకు వారికి అవకాశం మసపడినది. యాక్చువల్గా మనం అందరం కూడా ఆధ్యాత్మిక స్ఫుల్లింగాలం అంటే ఆ, అంశాలు. భగవంతుడు ఆధ్యాత్మిక అంశం కాబట్టి ఆయన యొక్క ఆధ్యాత్మిక పూర్ణుడు కాబట్టి మన అదొక ఆయనకు అంశాలం కాబట్టి ఆ, మనం కూడా ఈ లౌకిక విషయాలకి పరులు. యాక్చువల్గా దీంతో సంబంధం లేదు మనకి. భగవంతుడికి ఎలాగైతే ఈ ప్రకృతితోటి ప్రకృతి గుణాలతో సంబంధం లేదో ఆయనకు అంశమైన కారణంగా మనకు కూడా దీంతో సంబంధం లేదు. కానీ మనకు ఆ కోరిక ఉండిపోయింది, వీటిని మనం వీటిని భోగించాలనే కోరిక. ఆ కోరిక కారణంగా భగవంతుడు మనకి ఆ మిథ్య అంటే తప్పుడు కోరిక, భ్రమపూరితమైన కోరిక, దాన్ని పూర్తి చేయడం కోసం మన కోసం ఈయన మళ్ళీ సృష్టించి మనకి ఇది చేస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు, చేసుకోని పని. ఎందుకు ఇవ్వాలి మనం కోరుకుంటే తప్పని తెలిసినప్పుడు? ఎందుకంటే మనం ఆల్రెడీ భగవంతుడికి సేవ చేశాం కాబట్టి ఈ కోరిక రావడానికి ముందు భగవంతుడు ప్రతి యూనో యూనో ప్రతిస్పందనగా మన యొక్క కోరికను తీర్చడం కోసం ఆయన ఇంత పెద్ద సృష్టిని ఇంత పెద్ద దీన్ని చేయడానికి పూనుకున్నాడు. చూడండి, చిన్న కార్యం కాదు అది. ఒక సృష్టి కాదు, ఒక్క విశ్వం కాదు, కొన్ని కోటాను కోట్ల విశ్వాలు మన కోరికల్ని యూనో ఈ
ఈ జన్మలో మనం ఈ విశ్వంలో పుట్టాం, వచ్చే జన్మలో ఈ విశ్వంలో పుడతాం గ్యారంటీ లేదు. ఇంకో విశ్వంలో పుట్టచ్చు. అక్కడ పద్ధతులు వేరు, అక్కడ విధానాలు వేరు, అక్కడ ఆయుష్ వేరు, ఎంత ప్రతిది వేరు, అక్కడ రోజు వేరు. మన కోరికలు తీర్చడం కోసం ఆయన ఎంత ఇది చేస్తున్నాడు పోనీ ఆ కోరిక తీరిపోతే వస్తాడేమో. కొన్నిసార్లు మనం చెప్తాం బైక్ కొంటే కానీ పోతే మారుతాడేమో, బైక్ కొని ఇచ్చేస్తాం. కొన్ని పోనీ పోనీ ఈ విధంగా మారిపోతుంది ఏదో ఒకటి అని. ఆశాభావం. భగవంతుడు కూడా ఇలాగే మన మీద ఆశ పెట్టుకున్నాడు. మన కోరికలు తీర్చడం కోసం కొన్ని కోట్ల విశ్వాన్ని సృష్టించి కూర్చున్నాడు ఆయన. ఆయనకు అవసరం లేదు అది. అంచేత మనకి ఈ ఒక అవకాశం, మనకి ఒక కోరిక తీర్చుకునే అవకాశం ఇవ్వడం కోసం ఇన్ని చేస్తున్నాడు. అయినప్పటికీ అదే సమయంలో శాస్త్రం ద్వారా నిజస్థితిని అవగాహన చేసుకునే అవకాశం కూడా వారికి కూర్చబడినది. ఒక పక్క చేస్తున్నాడు, రెండో పక్క మనకి గుర్తు చేస్తున్నాడు శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా, సాధువుల ద్వారా. ఇది కాదు నిజమైన జీవితం, ఇది నువ్వు ఇది మర్చిపోవద్దు, ఇది ముఖ్యం అని చెప్పి. మూర్ఖుడును మరుపు స్వభావం కలిగిన వాడు ఆయన జీవుడు సదా భ్రాంతిమయ నామరూపములతోనే సతమగ్నమగుచుండును. కానీ మనం మూర్ఖులం, బుద్ధిహీనం అయిపోయాం, మందబుద్ధులం అయిపోయాం, మందభాగ్యం అయిపోయాం. అంచేది ఎంత చెప్పినా సరే ఎక్కడం లేదు మనకి. ఇంకా భోగించాలి 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 అన్న దాంట్లోనే ఈ చెప్తుందంతా కూడా ఎంత లోపల తోస్తున్నా సరే ఇది బయటికి ఇలాగెళ్ళి ఇలాగొచ్చానో లేదంటే నుంచి ఇళ్ళకి వచ్చానో అయిపోతుంది తప్ప లోపలికి వెళ్ళడం లేదు. కోరికలు అనే దాంతో మొత్తం నింపి పడేసాం. ఇది లోపలికి వెళ్ళడానికి, హృదయంలోకి వెళ్ళడానికి దారి లేకుండా చేసేసాం. మనం ట్రాఫిక్ జామ్ చేసి పడేసాం. అంచేత మనం ఈ విధంగా మనం భగవంతుడి యొక్క సూచనల్ని ఆ, మనం తెలుసుకోలేకపోతున్నాం. లాస్ట్గా ప్రభుపాదులు చెప్తున్నారు, పారాగ్రాఫ్ లాస్ట్, భగవద్గీత సిద్ధాంతములను క్షుణ్ణముగా అవగాహన చేసుకునే మనుజుడు శ్రీమద్ భాగవతం విశ్వవిద్యాలయ చదువు వంటి మనుజులకు శ్రీమద్ భాగవతం విశ్వవిద్యాలయ చదువు వంటిది. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అయిపోతే యూనివర్సిటీకి వెళ్తాం, విశ్వవిద్యాలయం అలాగా. చేత భగవద్గీత మనం అర్థం చేసుకుంటే మనం గ్రాడ్యుయేషన్ అన్నది భగవద్గీత, సారీ భాగవతం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చైతన్య చరితామృతం అలాగా. కానీ దురదృష్ట జనులకు వాటి యందు ఏమాత్రం అభిరుచి లేదు. కానీ భగవంతుడు తెలుసుకోవాలనే అభిరుచి జీవులకి ఏమాత్రం లేదు. అది మన యొక్క దురదృష్టకరం అని ప్రభుపాదులు చెప్తున్నారు. ఈ విధంగా ఇక్కడ భగవంతుడు సృష్టి చేసేటప్పుడు చెప్తారు, విష్ణు చక్రవర్తి చెప్తారు, ఫస్ట్ ఆయన వేదాన్ని సృష్టించాడట, దాని తర్వాతే ప్రకృతిని సృష్టించాడట. అంచేత ప్రకృతి ప్రభావం వేదాల మీద ఉండదు. నిజంగా ప్రకృతి తర్వాత వేదాలు వస్తే ప్రకృతి ఆధీనంలో ఉండాల్సి వచ్చేది వేద జ్ఞానం. కానీ ఫస్ట్ వేదాలు, దాని తర్వాత చేయాలి. అలాగే మనం ఒక ఇంటిలో ఒక పెద్ద వ్యక్తి, పెద్ద వ్యక్తి యొక్క మాట వినాలి అంటే ఇంట్లో ఎవరు పెద్ద కొడుకు అయితే వాళ్ళ మాట వింటాం తండ్రి తర్వాత. మరి అలాగే భగవంతుడి తర్వాత మరి ఈ భౌతిక సృష్టిలో పెద్దవాళ్ళు ఎవరు? ఇప్పుడు వేదాలు. అంచేత మనం వేదాల మాట వినాలి తప్ప ప్రకృతి మాట వినకూడదు, మాయాశక్తి ఒక మాట వినకూడదు. ఎప్పుడైతే మనం మాయాశక్తి మాట వింటున్నామో, మాయకు లోబడి మాయకు అనుగుణంగా మనం నడుచుకుంటున్నామో మనం అది తప్పు చేస్తున్నట్టు. ఎందుకంటే మనం పెద్ద ఆయన మాట వినడం లేదు, రెండో ఆయన మాట వింటున్నాం. అందుకని శిక్ష. ఎందుకని ఈ ప్రకృతి కూడా వేదాల యొక్క వేదాల యొక్క నియమాల మీదే ఆధారపడి ఉంటాయి కాబట్టి. అంచేత మనం
ఇప్పుడు మీ సీఎం మాట వదిలేసి డిప్యూటీ సీఎం మనం మాట వింటున్నాం అంటే మనం తప్పు చేస్తున్నట్లే. అంచేత మనం అయితే మనం కూడా భగవంతుడి యొక్క అంశాలం కాబట్టి మనం కూడా ప్రకృతి కంటే ఉత్తమం. కానీ మనం ఎప్పుడైతే ప్రకృతి మాట వినాలని మనం నిర్ణయించుకున్నామో ఏమవుతున్నాం, మనం దానికి లోబడిపోతాం. చూడండి, వ్యసనపరుడు మామూలుగా స్టార్టింగ్ లో ఆ వ్యసనం కంటే శక్తివంతుడిగా ఉంటాడు కదా. ఎప్పుడు తాగేటప్పుడు తాగుతాడు, తాగడం తాగుతాడు, లేదా తాగడు, ఎంత తాగడం తాగుతాడు, అన్ని నియంత్రణలో ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి వ్యసనానికి బానిస అయిపోతాడో ఏమవుద్ది, అది తాగడం మొదలు పెడుతుంది. అది ఎప్పుడు చెప్తే అప్పుడు ఇది వెళ్తుంటాడు. ముందు మనం ఎప్పుడు చెప్తుంటే అప్పుడు అది మన లోపలికి వెళ్తుంటది. మరి అలా కాకుండా మనం ఎలా చెప్తుంటాం. నేను అదే ఇక్కడ ఇప్పుడు ఈ విజయవాడ రావడానికి ముందు పలాస రైల్వే స్టేషన్లో కూర్చున్నాను. అక్కడ ఒక వ్యక్తి తాగేసి, మళ్ళీ పెద్ద వయసే ఉండదు, 24, 25 ఉంటుందేమో. కుర్రాడు. ఎంత అంటే నాకు వీడియో తీయాలనిపించింది, కానీ తీస్తే జనాలందరూ ఏంటి సాధువుడు ఇలాగా తెస్తున్నారు అనుకుంటారేమో అని భయం భయం తీయలేదు. కానీ బట్టలు రెండు రెండు జతల బట్టలు వేసుకున్నాడు. అంటే రెండు ప్యాంటు షర్ట్లు, రెండు ప్యాంట్లు, రెండు షర్ట్లు, దాని మీద మళ్ళీ జాకెట్ వేసుకున్నాడు, ఉన్నాడు. మొత్తం అన్ని మొత్తం అంటే మ- నేను చూస్తాను కానీ నా ముందే 2 సార్లు యూరిన్ పోసాడు. అది ఆయన తెలియని కూడా తెలియడం లేదు. నేను ఒక వెంటనే చూడలేక మళ్ళీ దాని మీద వచ్చి ఆ బెంచ్ల మీద కూర్చుంటున్నాడు. బెంచ్లన్నీ అంటే నాకు అది చూస్తే నాకు నేను కూర్చుని బెంచ్ మీద డిస్ప్లే నిలబడ్డాను. నేను ఏమో ఆడు ఇక్కడ కూర్చున్నాడేమో అని. ఆ తెలియని లెగుస్తున్నాడు, కూర్చున్నాడు, లెగుస్తున్నాడు, దాబ్బని పడిపోతున్నాడు. ఒక టపా టపా తగులుతున్నాయి, మళ్ళీ కింద పడుతున్నాయి, గొంతు దడయాలు, గుండు గుడ్డు గుడ్డు. మాకైతే అందరు జనాలు చూస్తున్నారు అన్నమాట ఏంటి, కానీ వాళ్ళకేం తెలియడం లేదు ఎంత సఫర్ అవుతున్నాడు లోపల. కానీ ఆయనకి అర్థం అవడం లేదు అది. నేను ఆ పోలీసుని పిలిచి, మేము యాత్రకు వెళ్తున్నాం, ద్వారక యాత్రకు వెళ్తుంటే ఒక ఆయన బయట నుంచి బాటిల్ తీసుకొచ్చాడు, 20 లీటర్ల బాటిల్ తీసుకొచ్చి మా బాటిల్ వేసాడు నీళ్లు. ఆ పోసుకున్నప్పుడు చేయి జారి కింద నీళ్ళు పడిపోయి చెప్పి ఈ పోలీసులు వచ్చి, మీరు దీని అంతటిని ఇది ఇచ్చేశారు, ఎవరు జారి పడతారని చెప్పి ₹100 ఫైన్ వేశారు మాకు. నేను ఈయన అడిగాను, పోలీసుని పిలిచి, ఏమండి ఈయన ఇంత గందరగోళం చేస్తున్నాడు, యూరిన్ పోస్తున్నాడు, దాంతో ఇక్కడ కూర్చుంటున్నాడు, దాని మీద జనాలు పాసెంజర్ కూర్చుంటారు, ఇంత ఇబ్బంది కలిగిస్తున్నాడు, మీరేం యాక్షన్ ఎందుకు తీసుకోరని చెప్పి. ఉం? ఈయన పాసెంజర్ కాదా మాకు తెలియదు కదా, పాసెంజర్ అయితే పాసెంజర్స్ మీద మేము తీసుకోకూడదు, యాక్షన్ తీసుకోకూడదు అన్నారు. యాక్షన్ తీసుకోకూడదు అంటే పని నేను కంప్లైంట్ ఇస్తాను, ఇలా మాకు ఇబ్బంది కలిగిస్తున్నాను అని చెప్పి మీరు యాక్షన్ తీసుకుంటారన్నారు. అంటే వాళ్ళు మేము మీరు ఇప్పుడు చెప్తున్నారు 2 సార్లు పోసి అంటున్నాడు, నేను 3 గంటల నుంచి చూస్తున్నాను అంటున్నాడు. కానీ ఆయన బట్టలు చూసి బట్టలన్నీ తడిసిపోయాయి పైనుంచి కింద వరకు. అంటే స్వెటర్లు కూడా తడిసిపోయి చూడండి, ఆయన ఎన్నిసార్లు పోసాడు, ఎంత పోసాడు. కంపు కంపు కొడుతున్నాడు జన. మళ్ళీ తర్వాత ఏమైందంటే ఏవో ఏవో ఏం గుర్తుకొచ్చింది ఏదో తెలియదు, మొత్తం బట్టలను తీసేసి నగ్నంగా కూర్చున్నాడు. మళ్ళీ పిలిచాను పోలీసులు, మీరు ఇప్పుడు చేస్తారు చేయాలంటే మళ్ళీ ఆ పోలీసులు వచ్చి వాళ్ళ బట్టలను వేయించి. అంటే అసలు మనిషి అది అంటే ఎలా మనిషి ఎలా తయారై చూడండి. వ్యసనానికి బానిస అయిపోతే మనం ఏం చేస్తున్నా కూడా తెలియదు. మన పరిస్థితి అలాగే ఉంది. ఈరోజు భౌతిక జగత్తులోకి వచ్చి ఇదే మాయ, ఇదే లోకం, ఇదే అనుకొని భగవంతుని మర్చిపోతున్నాం. నిజమైన లోకం అంటే ఏంటి మర్చిపోయాం, నిజమైన జీవితం అంటే ఏంటి మర్చిపోయాం.
ఈ కుళ్ళులు కుతంత్రాలు కుయ్యెత్తులు ఇవి వేసుకోవడం అవి వేసుకోవడం ఒకరి మీద ఒకరు ఆడడం ఒకరిని ఇచ్చేయడం సంపాదించుకోవడం రక్షించుకోవడం వీటిల్లోనే పడిపోయి భగవంతునికి మధ్య మర్చిపోయాము. ఇదే లోకం అనుకుంటున్నాం. చేత ఇక్కడ ఈ దురదృష్టవశాత్తు మనం దీన్ని మర్చిపోయాం. మర్చిపోయి ఈ భగవద్గీత భాగవతాలన్నింటినీ మర్చిపోయాం. ఈ నిషాలో ఆ వ్యక్తి ఎలాగైతే మనం ఆ స్థాయిలో లేం కాబట్టి మనకి అది ఎంత బాధాకరమైనది, ఎంత చిరాకు కలిగింది, ఎంత అవమానకరమైన స్థితి అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. ఆ వ్యక్తికి ఎప్పటికీ అర్థం అవ్వదు. ఆ వ్యక్తి మళ్ళీ ఎవరైనా చూస్తే ఏమైనా అర్థం అవుతుంది తప్ప తను ఏ స్థితిలో ఉన్నాడని తెలియదు. అదే విధంగా మనం మన స్థితి మనకన్నా పైన ఉన్న వాళ్ళు చూస్తే తెలుస్తుంది. మన గురువుకు తెలుస్తుంది, మన ఆచార్యులకు తెలుస్తుంది ఏటి హీన స్థితి అని. అందుకే వాళ్ళందరూ దయ తెలిచి మనల్ని రక్షించాలని తపనతో వాళ్ళందరూ మనకి ఏదో రకంగా మనల్ని చేస్తున్నారు. కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం ఇంకా అదే ఏదో ఇప్పుడు అంత తాగుతాడు, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తాగేసి వస్తాడు. సో ఈ విధంగా మనం యొక్క ఈ భౌతిక ప్రకృతిని భోగించాలనే ఒక నశతో నిజం ఏంటన్నది మర్చిపోయాం. సో అటువంటి స్థితిని మనం బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాం. ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం, మనం వింటున్నాం, ఇంకా విన్నాం అంతే, పూర్తిగా అర్థం చేసుకోలేదు. నీ పరిస్థితి ఎలా ఉందిరా అని చెప్పి విన్నాం. దాన్ని అర్థం చేసుకునడానికి ప్రయత్నం చేయాలంటే మనకి సాధన అవసరం. అది అర్థం చేసుకుని దాని యొక్క అర్జెన్సీ అను ఎంత అర్జెంట్ అని తెలుసుకోవాలంటే మన సాధన అవసరం. అంచేత ఈ సాధన మీద మనం ధ్యాస పెట్టాలి. మనం మన మన అదృష్టం అది దీని మీద చెయ్యాలనే తపన మనలో వచ్చింది. కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఈ రోజు లెక్కగా 24 మంది ఉన్నాం అంతే. ఈ గ్రూపులో 76 మంది ఎంతమంది 200 మంది ఎంతమంది ఉన్నారు. 200 మందికి 300 మందికి వెళ్తుంది మెసేజ్. 24 మంది వస్తున్నారు. మన అదృష్టం కొద్దీ మనకి బుద్ధి కలిగింది. మళ్ళీ ఈ అవకాశం మనం చేజార్చుకోకూడదు. మళ్ళీ మనం మిగతా ఇప్పుడు 240 మంది ఉన్న మిగతా వాళ్ళ కేటగిరీలోకి వెళ్ళిపోకూడదు. తెలుసుకున్నా సరే సాధన చేయకుండా ఉండే స్థాయిలోకి వెళ్ళిపోకూడదు. కొన్ని రోజులకి ఈ గ్రూప్ నుంచి వెళ్ళిపోతాం, కొన్ని రోజులకి ఈ జీవితం నుంచి వెళ్ళిపోతాం, కొన్ని రోజులకి ఈ జగత్తు నుంచి వెళ్ళిపోతాం. ఆ స్థితిలో అంటుకూడదు. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా ఈరోజు చర్చించిన దాంట్లో? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ప్రభుజీ, స్టార్టింగ్ లో మీరు ఉపనిషత్తుల్లో భగవంతుడి పేరు చెప్పలేదు, కానీ పరమ పురుషుడు అని చెప్పారు కదా పరోక్షంగా. ఎందుకని ప్రభుజీ అలాగా? అంటే డైరెక్ట్ గా కృష్ణుడే దేవాది దేవుడు అంటే ఇంతమందిని మళ్ళీ ఇన్ని రకాలుగా ఒక్కోళ్ళు ఒక్కో వైపు వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆనందం ఉంటుంది. అన్ని కృష్ణుడే తీరుస్తున్నాడు అని తెలిసినప్పుడు దేనికైనా అప్పుడు ఆయన వైపే వెళ్తాం కదా మనం. కరెక్టే. చూడండి, ఇప్పుడు మీరు ఒంట్లో బాగాలేదంటే కొంతమంది నేను అలోపతి చేసుకోనండి అంటారు, కొంతమంది నేను హోమియోపతి చేసుకోనండి, అబ్బో ఆయుర్వేద ఎవరు పడతాడని అంటారు. అందరూ తెలియదు. ఆరోగ్య పనిచేస్తుంది సరే నేను మా బచ్చాలు అవన్నీ నేను చేయలేను అంటారు.
తెలిసినా సరే ఎవరిష్టం ఉండదు. అందుకనే రకరకాల వాళ్ళు రకరకాలైన జీవితం ఉంటారు, వాళ్ళకి రకరకాలుగా అందించాలి. అర్థమైంది కదా? అర్థమైంది అందరికీ ప్రభుజీ. కృష్ణుడు చెప్పేసి అర్థమైపోతే మరి కృష్ణుడు నీ నమ్మను అంటే మరి ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు? వాళ్ళకి అంటే ఆప్షన్ దేని మీదన్నా కోరుకున్నప్పుడు అటే వెళ్తాం కదా అనేసి నా కోరుకోలేని వాడి పరిస్థితి ఏంటి? కోరిక లేని వాళ్ళ పరిస్థితి అంటారు. కృష్ణుడే దేవుడని అంగీకరించిన వాడి పరిస్థితి ఏంటి అప్పుడు? ఏదో ఒక కోరిక ఉంటది కదా అని సహజంగా. అందుకనే వాళ్ళు కనీసం భక్తిలోనైనా ఏదో ఒక రకంగా అధమ స్థితికి వెళ్ళిపోకుండా ఉంటాడు కదా, ఉమ్, నాస్తికుడు అయిపోకుండా ఉంటాడు కదా అన్న ఉద్దేశం మీద ఇలా రకరకాలు అని చెప్పింది. ఉమ్, అర్థమవుతుంది కదా? ఆ, ఇప్పుడు నాకు కాకరకాయ కూర వండాం, మన అబ్బాయికి వంటలో బాగోలేదని చెప్పి అది నచ్చదు, ఏం ఉమ్. చేస్తాం? ఇంకో కూర ఏదన్నా దానికి వండాలి కదా. ఆల్టర్నేట్ చేసుకుంటాము. చెప్పొచ్చు కదా మనం, అరే మంచిదా ఆరోగ్యం, నువ్వు తినరా నీకు బాగుపడుతుంది, నీకు ఆ ఒంటికి ఏవో ఉన్నాగా కురుపులు లాంటివి అవి పోతాయి, అదే మంచి షైనింగ్ వస్తుంది, ఇవి ఎన్ని చెప్పినా అది తినరు. తినరు, ఒకవేళ తిన్నా కూడా అయిష్టంగా ఏదో ఒక ముక్క తిన్నానుగా చాలులే అనే రకంగా తింటారు. చేత వాళ్ళ కోసం మనం ఏం చేస్తాం, వాళ్ళు తృప్తిగా ఏదో అంటే అయిష్టంగా తినడం కంటే ఏదో మనస్ఫూర్తిగా తినడం బెటర్ అని ఇంకో కూర వండుతాం. ఉమ్, ఇది కూడా అంతే. భగవంతుడు కాదన్నాడికి పూర్తిగా మానేసే కంటే ఇంకోటి ఏదో తిన్నాయి. అంటే ఏం కాదు రోజు ఇందాక ఒకళ్ళు కాల్ చేశారు మా రిలేటివ్స్ లో. ఏడుస్తుంది తను. ఎందుకు ఏడుస్తున్నావు, చెయ్యొచ్చు కదా, జపమాల ఉంది కదా నీ దగ్గర అంటే, ఆ ఎవరో ఒకళ్ళనే నమ్మమన్నారు, నేను బాబాని నమ్ముకున్నాను కదా, ఫస్ట్ నుంచి బాబా అని చేస్తున్నాను, రెండు నా వల్ల అవ్వదు. అదే మరి ఇప్పుడు మనం ఏం చేయలేం అంతే వాళ్ళకి. ఆయన గురువు అనే కదా చెప్పారు, ఆయన దేవుణ్ణి అని చెప్పలేదు. ఆయన భగవద్గీత గురించి వివరించారని చెప్పారు, కానీ అయితే కరెక్ట్ అన్నది నాకు తెలియదు. కానీ కృష్ణుడు స్వయంగా భగవద్గీత చెప్పారని ప్రతి చోట వింటున్నాము. అప్పుడు నువ్వు ఇది చెయ్యొచ్చు కదా, కాస్త రిలీఫ్ వస్తుంది అన్నా. నేను అన్ని సాగదీస్తున్నారు, సరే నేను వదిలేసాను, ఇంకా అంతకు మించి నేను మాట్లాడలేదు. అందుకని చెప్పాను కదా, వాళ్ళ కోసం ఇటువంటివన్నీ తప్పదు. ఉమ్, కనీసం ఓకే, ఏదో ఇప్పుడు తిండి మానేసాడు అనుకోండి, నీరసం అయిపోతాడు, అనారోగ్యం పాలు, దానివల్ల ఏదో తింటే ఏదో ఒకటి తింటే పని ఉమ్, బెటర్ కదా అన్న ఉద్దేశం మీద ఇన్ని ఆప్షన్లు ఇవ్వడం. ఉమ్. అది హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ. లక్ష్మీవారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం ప్రభుజీ. ఆ. ప్రభుజీ నేను ఎక్కడో విన్నాను ప్రభు, మృత్యువు చేత కబళించబడుతుంది కాబట్టి దీన్ని మర్త్యలోకం అంటారు అని విన్నాను ప్రభుజీ, అది కరెక్టేనా ప్రభుజీ? కరెక్టే. ప్రతి ఒక్కరు మృత్యు గురి అవుతారు కాబట్టి మృత్యు యొక్క బాధితులు కాబట్టి దీన్ని మర్త్యలోకం అంటారు. మరి ఇప్పుడు అంటే బ్రహ్మ నుంచి చీమ వరకు అందరికీ అన్ని లోకాల్లో మృత్యు ఉంది అని చెప్తారు కదా ప్రభుజీ, మరి మిగతా లోకాలను ఏమని పిలవాలి, లేదంటే వాళ్ళకి ఏ విధంగా మృత్యు ఉంటుంది? మర్త్యలోకం అంటే వాళ్ళ భూమి ఒకటేనే కాదు, ఈ భౌతిక జగత్తు మొత్తాన్ని మర్త్యలోకం అంటారు. ఓ ఓకే ప్రభుజీ. భూమి ఒకటే కాదు, అది మన విశ్వం అని కాదు, ఎన్ని విశ్వాలు ఉన్నాయో విష్ణు యొక్క ఊపిరి వదిలినప్పుడు వచ్చిన సృష్టి అయిన ప్రతి సృష్టిని కూడా, ప్రతి విశ్వాన్ని కూడా మర్త్యలోకమే అంటారు. మరి మన భగవద్గీతలో క్షీణే పుణ్యే మర్త్యలోకం అని, అంటే స్వర్గానికి వెళ్ళి మళ్ళీ మర్త్యలోకంలోనే పుడతారు అని చెప్పి ఉంది కదా ప్రభు. అవును, మన లెక్క ప్రకారం అది ఎక్కువ లోకం. నువ్వు ధనవంతుడు అవుతావారా అంటే ఎంత ధనవంతుడనే అర్థం. ఉన్న స్థాయి కన్నా ఎక్కువని. అది ఆ విధంగా అది కూడా మర్త్యలోకమే. అది బ్రహ్మలోకాన్ని పలుచుకుంటే స్వర్గలోకం కూడా మర్త్యలోకం. ఓకే ప్రభుజీ. అలాగా. అంటే స్వర్గలోకంలో ఇప్పుడు మృత్యు ఉందంటే ఇలాగే శరీరాన్ని ఇలాగే వదిలేయటమేనా ప్రభుజీ? ఆ, అది అక్కడ సూక్ష్మ శరీరం వదిలి పెడతాం, మళ్ళాగా స్థూల శరీరాలు ఉండవు, ఓ, వాళ్ళకి సూక్ష్మ శరీరాలు ఉంటాయి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ బ్రో, దండాలు ప్రణాం. శ్రీకృష్ణ దండవ. ఇప్పుడు మీరు ఒక పాయింట్ చాలా స్ట్రెస్ చేస్తున్నారు, అంటే మనం తెలుసుకుంటున్నాము, అర్థం చేసుకుంటున్నాము అని చెప్తున్నారు. బట్
కొన్నిసార్లు మన సిచ్యువేషన్ ప్రకారం ఆ, మనం అర్థం చేసుకున్నా కూడా అది అలా యాక్ట్ చేయలేము కదా ప్రభుజీ. అంటే ఇప్పుడు మీరు ఆ, అంటే కొన్ని హైయర్ ప్రిన్సిపల్స్ మనం పాటించాలని చెప్పి అనిపించినప్పుడు కూడా మన సిచ్యువేషన్స్ మనకి ఏమి అంత ఫేవరబుల్గా ఉండవు కదా ప్రభుజీ. అంటే అలాంటి టైంలో మనం ఎట్లా దాన్ని తీసుకుని అర్థం కావట్లేదండి. ఎప్పుడైతే ఒకటి ఏంటంటే మనం మన ఆచార్యుల యొక్క మన జీవిత చరిత్రలు మనం చూసుకుంటే నామాచార్యులు హరిదాస్ ఠాకూర్ జపం చేసినప్పుడు ఆయనకి ఏం ఉట్టిన కూర్చుని చేయనివ్వలేదు. అవునా కదా? చేసుకోని పుట్టిన చెప్పి కూర్చొని ఆ? అర్థం కాలేదు ఏమన్నా. హరిదాస్ ఠాకూర్ గారిని. హరిదాస్ ఠాకూర్ రోజు జపం చేసుకుంటుండేవాడా? అవును. ఆయన ప్రశాంతంగా 3 lakh చేసుకుని నేమ్స్. ఆయన ప్రశాంతంగా చేసుకొని ఇచ్చారా? చాలా మంది వచ్చి అదే డిఫరెంట్ వచ్చి డిఫరెంట్ కింగ్స్ అందరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. కానీ వదలకూడదని సంకల్పం ఉన్నప్పుడు మనం ఏదో ఒక మనకు ఆలోచిస్తుంటాం. అంచేత కష్టం ప్రతి ఒక్కరికి వస్తుంది. దాన్ని ఏ విధంగా వదిలించుకోవాలి, ఏ విధంగా అధిగమించాలి, ఏం చేసి దాన్ని మనం చేయగలుగుతాం, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి అని అక్కడ మన బుద్ధిని ఉపయోగించాలి. దానికి బుద్ధినిచ్చింది మనం ఎలా డబ్బులు సంపాదించాలనో లేదంటే ఎలాగా బయటపడాలి, ఈ కష్టాల నుంచి ఎలా కాదు. ఇటువంటి ఈ కష్టాలు భక్తి చేయడానికి వచ్చిన కష్టాల నుంచి బయటకు ఎలా పడాలనే దానికి ఉపయోగించడం కోసం ఈ బుద్ధినిచ్చింది మనకి. అది మనం ఉపయోగించినప్పుడు మన బుద్ధి తలకు వేస్ట్ అన్నమాట. అది అదే ఇప్పుడు జస్ట్ ప్రాక్టికల్ చెప్పాలంటే సపోజ్ నాకు ఇప్పుడు 64 రౌండ్స్ చేయాలని అనిపించింది అనుకోండి. బట్ నేను నా ఫ్యామిలీ సిచ్యువేషన్ నేను చేయలేను. ఐ కెనాట్ డూ దట్. సపోజ్ నాకు ఎక్కువ హియరింగ్ చేద్దాం అనుకున్నా కూడా బట్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ సిచ్యువేషన్స్ నేను చేయలేకపోతున్నాను. ఉమ్. సో అలాంటప్పుడు మరి మనం అంటే మన హైయర్ ప్రిన్సిపల్స్ని మనం కాంప్రమైజ్ అయ్యే చేసుకుంటున్నాం కదా బ్రోజీ కానీ మరి. కరెక్టే, కానీ నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి. ఓకే, ఈ పరిస్థితి ఏంటి రేపు? ఓకే, రేపు సపోజ్ రేపు చేయాలనుకుంటున్నారు. ఎలా చేయగలం? డ్యూటీ ఉంది, ఇంట్లో పని ఉంది, ఇది ఉంది, ఏం చేద్దాం? మీరు ఆలోచించండి. ఓకే, ఆ, డ్యూటీకి అయితే ఎలాగో సెలవు పెట్టలేను, మా బాస్ వద్దనేసాడు, సెలవు లేదనేసాడు. ఓకే, కనీసం మా ఇంట్లో ఫ్యామిలీ మ్యాటర్స్ కొద్దిగా ఈ రోజు చక్కబెట్టుకోవచ్చా? చక్కబెట్టుకోగలిగి ఏమైనా ఉన్నాయా ఉంటే చక్కబెట్టేసుకోండి. ఓకే, 64 బదులు రోజు 16 రోజులు 30 చేయండి. కొంత బెటర్ కదా? నెక్స్ట్ సార్ 32 చేయడానికి ప్రిపేర్ అవ్వండి. అలాగా మనం టైంని ఎలా చేయడం ప్రయత్నం చేస్తున్నాం. 64 చేయకపోయినా మీరు ఈ విధంగా ప్రయత్నించడం వల్ల మీ మనోసంకల్పం వల్ల మీరు 64 చేసిన ఫలితాన్ని 32 మాలతోటి ఒక పొందుతారు. కానీ ఆ ప్రయత్నం చేయకపోతే, పెంచాలనే ప్రయత్నం చేయకపోతే మీ ఫలితం రాదు. పెంచాలని ప్రయత్నం అర్థమే చేస్తాం. కదా? చూడండి, మరి చాలా అందుకని కలియుగంలో ఉన్న గొప్పతనం ఇది. మనం 64 మాలు చేయక్కర్లేదు. 64 బాళ్ళు చేయడానికి మనం చాలా శక్తిగా ప్రయత్నించేసి చేయకపోయినా మనం ఆ, యజ్ఞ జపం చేసాం. చాలా మంది 192 చేయాలనుకుని ఉండొచ్చు, లేదంటే 108 చేయాలనుకుని ఉండొచ్చు. కానీ ఏవో కష్టాలు, ఏవో పనుల వల్ల, ఇటు వల్ల కష్టపడి అటు కష్టపడి లేకపోతే 80 90 చేసి వదిలేసి ఉండొచ్చు. వాళ్ళందరూ 108 అయితే 108, 192, 190 చేసిన ఫలితం వచ్చేసినట్టే. ఆ 100 మాల వల్ల. ఎందుకంటే వాళ్ళు సాహిత్యంలో ప్రయత్నం చేశారు. కానీ చేయగలిగి కూడా ఇక వదిలేయడానికి చేస్తామని వదిలేసారు అనుకోండి, ఇప్పుడు 100 అంటే 100కే వస్తుంది ఫలితం. మనం ప్రయత్నం చేస్తే మనకే ఫలితం వస్తుంది. మనం ఫిజికల్గా చేయకపోవచ్చు, కానీ మనకి ఆ అంటే ఫలితం వచ్చేస్తుంది. అంటే ఆ ఆలోచన అయితే లోపల ఉండాలంటున్నారు. ఆలోచన తపన పెంచుకోవాలి. ఉండాలి. తపన ఉండాలి. అవునా? ఆలోచన కాదు, తపన. దొరికినప్పుడల్లా ఓకే, ఆ పని చేయాలి, తప్పదు. ఓకే, ఏదో ఇప్పుడు మీరు పూజ ఉంది, ఇంట్లో పూజ ఉంది, మీరు ఆ రోజే చేయాలి. ఒక ఇంటికి పూజలో మధ్యలో ఒకే ఒక అరగంట నిలబడి అరగంట మళ్ళీ చేద్దాం, అరగంట మీరు పూజ 2 మాలు చేసుకోండి. ఆ ప్రయత్నం చేశానుకోండి, ఆటి ఫలితం మీకు మొత్తం ఫుల్ చేసినంత ఫలితం వచ్చేస్తుంది. ఆ ప్రయత్నం
షార్ట్ కట్ ఆ? ఇది షార్ట్ కట్ బ్రో. షార్ట్ కట్ కానీ మీరు షార్ట్ కట్ చేశారనుకోండి టైం ఉండి, అప్పుడు మీకు అది అంతే వస్తుంది. ఎంత చేశారు అంతే వస్తుంది. ఓకే అది ప్రభు, ఇంకొక క్వశ్చన్ రోజు, అంటే ఇప్పుడు ఇవాళ లెక్చర్ నాకు చాలా అంటే అసలు ఒక్క సెకండ్ కూడా వదలకుండా విన్నట్టే అనిపించింది. అంటే బట్ అంటే నాకు ఎందుకు ప్రభు కొన్ని కొన్ని లెక్చర్స్ మనకి చాలా బోరింగ్ అనిపిస్తాయి, కొన్ని కొన్ని లెక్చర్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటాయి. అంటే మనం ఎట్లా మనము దాన్ని ఏమంటారు, అంటే ఒక ఈక్వల్ గా మనం అంటే అది న్యాచురల్ గా అలా ఉంటుందా, లేకపోతే మనం అదే మనకి ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా కూడా మనము ఆ, ఎలా మన మైండ్ ని ఎట్లా మనం దాన్ని తీసుకొస్తాం? ఏంటంటే త్రిగుణాలు ప్రభావం మన భగవద్గీతలో చెప్పుకుంటారు. ఈ మూడు గుణాలు కొట్టుకుంటుంటాయి ఆధిపత్యం కోసం. ఎప్పుడైతే సత్వగుణం డామినెంట్ గా ఉండి మిగతా రెండింటిని తక్కువ చేస్తుందో అప్పుడు మనం ప్రత్యేకంగా వింటాం, శ్రద్ధగా వింటాం. తర్వాత అది ప్రతి క్షణం జరుగుతుంది, ఒక గంట గంట ఉండదు. ఈ క్షణం కుస్తీ కుస్తీ పడుతుంటాయి మూడును. ఏది పైన ఉంటే అది. తర్వాత మరి క్షణం రజోగుణం పైకి వచ్చింది అనుకో, వెంటనే ఆరే ఆడు ఫోన్ చేయాలి ఉండు అన్ని గుర్తుకొస్తాయి అన్నమాట. మరి తమోగుణం బయటకు వచ్చింది అనుకోండి, బోరింగ్ కొడుతుంది, ఎనబది ఎప్పుడు ఎంత అనేది. మళ్ళీ సత్వగుణం వచ్చింది, మళ్ళీ వింటాం. ఇలా ఉంటుంది, ఇది జరుగుతుంటుంది. ఈ రోజు మీకు సత్వగుణం కంటిన్యూస్ గా డామినెంట్ గా ఉండి ఉండొచ్చు, అంటే ఆ రోజు వింటున్నారు పూర్తిగా. హరే కృష్ణ ప్రభుజీ. ఉమ్. ప్రభుజీ ఈ రోజు క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. సత్వగుణం తమోగుణం ఏమో గాని, అంటే ఇది భక్తిలో కిందకి రాకుండా ఒక మెట్టు స్టెప్ ఎక్కటానికి వీలుగా చెబుంది ప్రభుజీ మీరు చెప్పిందంతా. చాలా తపన చాలా బాగుంది ప్రభుజీ ఈ రోజు క్లాస్. హరి హరిబోల్ చెప్పొచ్చో లేదో తెలియదు మీకు, మీరు గురువు. చాలా బాగుంది. హరే కృష్ణ. సో ఇప్పుడు త్రిగుణాలు కొట్టుకుంటుంటాయి రోజు, అంటే మనం దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించాలా, లేకపోతే మన వల్ల కాదా అది? మనం చేస్తుంటాం. మన ప్రయత్నం ఏంటి, ఎప్పుడు సత్వగుణంలో ఉండడానికి, సత్వగుణం తర్వాత సత్వగుణం కూడా లేకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ ప్రభు. ప్రయత్నం అంటే సాధన ద్వారా చేయాలా ప్రభు? ప్రయత్నం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ, మరోసారి చెప్పండి. మన ప్రయత్నం చేయాలన్నారు కదా ప్రభుజీ, అది సాధన ద్వారా మనం ప్రయత్నం చేయాలా? మన సాధన అదొకటే మన చేతిలో ఉంది. సాధకం అంటే అర్థం మన చేతిలో పనిముట్టని. ఓకే. అదే దాని సాధన. సాధన అంటే మన సాధనే మన సాధకం. దాన్నే మనం సరిగ్గా చేయాలి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. మనకి సాధన లేక అంటే మనకు మనసు లేకపోయినా చాంటింగ్ మీద అది సాధన చేస్తూ ఉండగా దాని మీద ప్రేమ వస్తుంది ప్రభు. ప్రేమ వస్తుంది ఎప్పుడు మంచిగా చేయాలనే తపన ఉన్నప్పుడు, అవును ప్రభు. మంచిగా చేయాలనే ప్రయాస చేసినప్పుడు. తపన ఉండడం చూడండి, ఇప్పుడు నాకు ఇప్పుడు డబ్బు సంపాదించ తపన ఉంది, కానీ ఏం చేయడం లేదు. డబ్బులు వస్తాయా? రావు. ఆ తపనతో పాటు ప్రయాస కూడా ఉండాలి, కష్టపడాలి. ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను, ఫెయిల్ అయ్యాను, లేదా ఇది చేశాను, ఆ జాబ్ జాయిన్ అయ్యాను, లేదా ఇది చేశాను, 2 జాబులు పెట్టుకున్నాను, రకరకాల ప్రయత్నిస్తున్నాను. అప్పుడు ఏదో చోట మనకి మార్గం ఓపెన్ అవుతుంది. సో తపన ఉండాలి, ప్రయాసం ఉండాలి, 2 ఉన్నప్పుడు. అంటే ఉత్సాహనిత్యా ధైర్యాత్, ఉత్సాహం ఉండాలి, నిశ్చయం స్థిరంగా చెయ్యాలని చెప్పి దృఢ సంకల్పం ఉండాలి, ధైర్యం సాధిస్తాను అని నమ్మకం ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చేస్తాం. ఓకే. హరే కృష్ణ ప్రభు. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభు ఇంకొకటి ప్రభు, ఇప్పుడు మనకి భాగవతం నేను చదువుతున్నప్పుడు మనం దాన్ని కంప్లీట్ చేయాలనే ఫోకస్తో ఉండాలి, లేకపోతే కొన్ని కొన్ని వర్సెస్ ఎట్లా ఉంటాయి, చాలా వర్సెస్ మనకి చాలా
దాన్ని ఏమంటారు, చాలా కనెక్ట్ అయినట్టు అనిపిస్తాయి ప్రభుజీ వర్సెస్. సో అది మనం రిపీట్ చేస్తే బెస్టా, లేకపోతే భాగవతం కంప్లీట్ చేయాలన్న ఫోకస్ ఉండాలా? నాకు అది ఎప్పుడు డౌట్ వస్తుంటుంది ప్రభుజీ. చూడండి, మనం ప్రతి భాగవతం కంప్లీషన్ కాదు, రిపీషన్ అని కాదు. మనం ఏం నేర్చుకోవడం ప్రయత్నిస్తాం, ఏం చెప్తుంది ప్రతి శ్లోకం వెనకాల ఒక లెసన్ ఉంది. భాగవతం అనేది మనలాంటి ఏదో టైం పాస్ న్యూస్ పేపర్ లెక్క కాదు. అర్థమైందా? ఉమ్, అంచేత అదిలో ఉంది అంటే దాని వెనకాల ఏదో ఒక మెసేజ్ మనకు వస్తుంది. ఏదో మెసేజ్ ఇవ్వాలనే తపన వేదవ్యాసుడికి ఉంది. అందుకనే అది ఆయన చెప్పాడు, అది పెట్టాడు భాగవతంలో. ఏదో కొద్దిసేపు టైం పాస్ చేద్దామని చెప్పి రాయలేదు ఆయన. అంచేత ఆ లెసన్ ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనం చదవాలి. అది ఉమ్, దాంట్లో ఏదో ఒక ఎప్రిషియేషన్ ఉంటుంది. ఎవరినో ఒక ఎప్రిషియేట్ చెప్ప, కృష్ణుడి యొక్క శక్తినో, కృష్ణుడి యొక్క సృష్టినో, లేదా ఏదో ఒకటి ఉంటుంది ఎప్రిషియేషన్. ఆ ఎప్రిషియేషన్ అబ్బా అన్న ఎప్రిషియేషన్ వచ్చిందంటే మనం అర్థం చేసుకుంటే అసలు ఒక అర్థం చేసుకొని ఉమ్. అంటే ఇది కొంచెం టైం కన్జ్యూమ్ చెప్పిన ప్రయోజనం. అంటే మనకు కొన్నిసార్లు అది అది కానీ ఇప్పుడు చూడండి, అంటే ఒకటి రెండు రకాల కొత్త ఏంటంటే, మనం ఎప్పుడైతే స్టార్టింగ్ లో స్లో అయినా మనం చేస్తామో, కొన్ని రోజులకు అది మన యొక్క నేచర్ అయిపోతుంది. అప్పుడు ప్రతిసారి ప్రతిదీ ఏదో రాగానే దాంట్లో మనం ఎసెన్స్ గ్రహించడం మొదలు పెడతాం. టక 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 అలవాటైపోతుంది. ఉమ్, స్టార్టింగ్ లో అది అభ్యాసం లేదు కాబట్టి టైం పట్టచ్చు. కానీ అదే యాజ్ వి ప్రోగ్రెస్ ఆ, యాజ్ వి అది ప్రోగ్రెస్ అలవాటు అయిపోతుంది. పటాపట క్యాచ్ చేయడం మొదలు పెడుతుంటాం. అది కొన్నిసారి ఎట్లా అంటే మైండ్ కొంచెం ముందు అది మన నెక్స్ట్ టైం అని చెప్పి అంటుంటుంది. ఇంకోసారి ఏమో ఉన్నదాకనే చదువు మళ్ళీ మళ్ళీ చదువుదాం అనిపిస్తుంది. సో నాకు అది అర్థం కావట్లేదు, ముందుకెళ్ళాలా లేదా అక్కడ ఆగాలని. అందుకనే మనం ఏంటంటే ఒకసారి మనం ఎసెన్స్ గ్రహిస్తే మనం రెండోసారి చదివినా అదే, ఇది మూడోసారి చదివినా అదే, మనం ముందుకు వెళ్ళచ్చు. థ్యాంక్ యూ. Angie, you said that cow was able to hear you, right? You said the cow was able to recognize your voice, right? Yes. So every animal also has Paramatma in it. Hmm. So will the animal be able to catch our emotions? Yes. అది Suppose you talk. అది ఇమోషన్స్ చేస్తుంది కాబట్టి మనకి అది ఎక్స్చేంజ్, లవింగ్ ఎక్స్చేంజ్ అని ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, ఆవుకి కావాల్సిన మేత పెడుతున్నాం, లేదంటే ఆవుకి కావాల్సినంత అన్నీ ఉన్నాయి. కానీ ఎవరైతే దగ్గరికి తీసుకుని ఇలాగ దాన్ని ఇలా చేస్తారో ఆడి దగ్గరికి వచ్చేస్తుంది. మీకు ఒకటి మేత అక్కడ పెట్టు, ఒక మనిషి ఎవరైతే బాగా ప్రేమ చేస్తారో ఆ మనిషిని నిలబెడితే మేత దగ్గరికి వెళ్తుంది, ఈయన దగ్గరికి వస్తుంది. Okay. You didn't get what I'm trying to tell. వాట్ ఐమ్ టెలింగ్ యూ డిడ్ నాట్ గెట్ వాట్ ఐ చేశారు. అంచేత ఎమోషన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని మేత మన ఎమోషన్స్ దానికి కావాలి కాబట్టే అది ఎమోషన్స్ని ఇచ్చేస్తుంది. No, I'm trying to tell, will it catch our emotions? అదే అది చెప్తుంది, ఇట్ విల్ నాట్ క్యాచ్ ఎమోషన్స్. అందుకే దానికి అంత ఇంటెలిజెన్స్ లేదు కాబట్టి లేదు. కానీ Okay. ఇట్ విల్ అండర్స్టాండ్ మన మన ఎమోషన్ ఏంటి, మన కోపమా తాపమా అన్నది దానికి అర్థం అవ్వకపోవచ్చు. Okay. ఇప్పుడు చూడండి, 2 సార్లు మనం ఇలాగ మనం అంటే అది మన దగ్గరికి వచ్చేస్తుంది, తిండి కూడా వదిలేస్తుంది. Okay. ఎమోషనల్ కనెక్టెడ్ దానితోటి. I mean to say, what we talk, will it hear? అవి వింటే కానీ వాటికి అర్థం అవ్వకపోవచ్చు అంతా. అట్లా ఇస్ నాట్ దట్ లాంగ్వేజ్. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి తమిళ వాడు మాట్లాడనుకో ఏమవుద్ది, నీకు అర్థం అవుద్దా? I know Tamil. కానీ అది మా మరాఠీ I know Marathi also.
Japanese. No. Then, because you don't know the language, you don't understand. But understand, they understand that their feelings బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏదో సఫరింగ్లో ఉన్నారు, లేకపోతే హ్యాపీగా ఉన్నారు, లేదంటే ఏదో అదే అర్థం చేసుకుంటావు. కానీ ఏమిటని అర్థం అవ్వదు. సింపుల్లీ అవి కూడా అర్థం చేసుకుంటాయి. మనం హ్యాపీగా ఉన్నావా, కోపంగా ఉన్నావా, లేదంటే ఏమిటన్నది. కానీ ఎందుకు కోపంగా ఉన్నావు, ఎందుకు అన్నది అర్థం చేసుకుంటారు. అందుకనే కొన్నిసార్లు జంతువులు కూడా, ఒక మనిషి చనిపోతే ఏడుస్తాయి అవి కూడా. మీకు తెలుసా తెలియదు. చెట్లు రోదిస్తుంటాయి. ఒక మనిషి ఎవరైతే దగ్గరికి వెళ్తాడో, రోజు చెట్టుకి వస్తాడో, అది మనిషి చనిపోతే పనులు కూడా మానేస్తుంది అది చెట్టు. మళ్ళీ టేక్స్ టైం ఫర్ దట్, అది దాని టైం పడుతుంది మళ్ళీ చెట్టు పళ్ళు ఇవ్వడానికి. అవి కూడా ఉన్నాయి, వాటి కూడా ఎమోషన్స్ ఉంటాయి. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు మేము ఒక కాకినాడ దగ్గర సామర్లకోట దగ్గర ఒక ఊర్లో ఉండేవారు. అది మా నాన్నమ్మ గారు ఊరు. ఖాళీ చేసి మేము విజయనగరం వచ్చేసాం. ఆ ఇంట్లో ఉన్న తర్వాత మేము ఖాళీ చేసిన 2 నెలలకి మొత్తం రెండు 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 రూమ్స్ అంటూ ఉండేవి మట్టితోటి, మొత్తం కూలిపోయాయి. వెళ్ళి 1 monthకి. అది ఆ మట్టిలు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఆల్మోస్ట్ 100 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఏం లేదు, రిపేర్ లేదు, ఏం లేదు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ మేము ఖాళీ చేయగానే మొత్తం కూలిపోయింది. దే హ్యావ్ ఫీలింగ్స్, ఈవెన్ houses have their feelings. So that is the reason when people leave house also, the house feels bad. If you are staying long time, that's so everything. అంటే మానవ ఎమోషన్స్, మన మనిషి ఎమోషన్ అనేది చాలా ఇది. బట్ దాట్ ఎమోషన్స్ వీఆర్ పుట్టింగ్ ఎవ్రీవేర్, నాట్ ఇన్ ది లార్డ్స్ హూ ఇయర్స్. అంటే ఎవడైతే మనకి ఇచ్చాడో ఆయన మీద పెట్టకుండా మిగతా అన్నిటి మీద పెడుతున్నాం. అది మన దురదృష్టం. అదే ఎమోషన్ మన భగవంతు మీద చూపిస్తే భగవంతు ఇంకెంత ఎమోషన్ చూపిస్తాడు మనకి. Okay. So emotions mustn't be applied for non-living things, but must be applied to the Lord. Yes. Okay. Okay. All right. యువనందరావు శ్రీమద్ భాగవతం కీ జై. శ్రీల ప్రభుపాద కీ జై. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ ధన్యవాదాలు. ప్రభుజీ. మోహిని రూప ధన్యవాదాలు. one more ప్రభుజీ question. ధన్వత్ ప్రణామ్ ప్రభు. ఆ, సో యాక్చువల్ గా ఈ డౌట్ నన్ను ఒక డివోటీ అడిగారు, ఉమ్, నాకు తెలియలేదు. భాగవతం ముందొచ్చిందా భగవద్గీత ముందొచ్చిందా అంటే 2 వేదాల నుంచి వచ్చినాయి మాతాజీ, ఏది ముందు ఏది వెనకాలంటే నాకు తెలియదు అని చెప్పాను. ఉమ్, అంటే వాళ్ళు డివోటీస్, మన ఆల్రెడీ కొన్ని ఇయర్స్ గా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉమ్, డివోషన్ లోనే ఉన్నారు. ఉమ్. బట్ వాళ్ళ హస్బెండ్ క్వశ్చన్ చేశారంట మాతాజీని. ఆవిడ నన్ను అడిగారు, నాకు తెలియదు మాతాజీ. ఓకే. యాక్చువల్గా ఆ లెక్క వస్తే భగవద్గీత ముందు వచ్చింది. ఓకే. ఎందుకంటే భగవద్గీత అనేది భగవంతుడి యొక్క ఉపదేశం ఉమ్. మానవ జీవితానికి. అంచేత ఫస్ట్ పుట్టింది భగవద్గీత మనుషులే, బ్రహ్మదేవుడు మనిషే కదా. అవును ప్రభు. అంచేత భగవద్గీత పుట్టినట్టు. అంటే మీరు భగవద్గీత భాగవతం అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అదే ప్రభు. కానీ వేద జ్ఞానం అంటే వేద జ్ఞానం వచ్చింది కాబట్టి వేద జ్ఞానం యొక్క సారం భగవద్గీత. అర్థం కదా. ఓకే. సో ఇప్పుడు తర్వాత భాగవతం వచ్చింది, ఎందుకంటే తర్వాత భగవంతుడు అవతారాలు ఇస్తాడు కాబట్టి అవతారాల వర్ణన కాబట్టి భాగవతం వచ్చింది. కానీ గ్రంథ రూపంలో చూసుకుంటే ఫస్ట్ భాగవతం వచ్చింది, తర్వాత భగవద్గీత వచ్చింది. ఓకే. ఎందుకని ఫస్ట్ అన్ని వేదాలు అన్ని పురాణాలు అన్ని రాసిన తర్వాత లాస్ట్లో మహాభారతం రాశాడు ఉమ్. కదా. మహాభారతంలో భగవద్గీత పెట్టాడు. అవును ప్రభు. ఉమ్.
సో అదేవిధంగా గ్రంథ రూపంలో మనం రాసిన రూపంలో చూసుకుంటే ముందు భాగవతం రాశాడు, వేదవ్యాసుడు, తర్వాత భగవద్గీత రాశాడు. కానీ ఒరిజినల్గా చూసుకుంటే ముందు భగవద్గీత వస్తుంది, ఎందుకంటే అది భగవంతుడికి సంబంధించింది కాబట్టి, భగవంతుడి యొక్క ఉపదేశం కాబట్టి. స్వయం భగవంతుడు చెప్పడం వలన భగవద్గీత. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. ఎవరు చెప్పారు ప్రభు అది మొదట్లో? మరి చెప్పడం తేనే బ్రహ్మ హృదయే, అప్పుడు చెప్పింది కూడా భగవద్గీతనా ప్రభు? భగవద్ యొక్క దాన్ని బట్టి ఆ జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఆయన ఆ విధంగా వ్యవహరించడం మొదలు పెట్టాడు కదా. ఆ జ్ఞానం మళ్ళా ఉపదేశంతో రాలేదు. భగవంతుడు బ్రహ్మదేవుడికి తప తప అని పదం వినబడ్డది. తపస్సు ఎలా చేయలేదు, ఎలా వచ్చింది, ఎలా తెలిసింది దానికి? ఆటోమేటిక్గా భగవంతుడు ఆ లోపల నుంచి చెప్పాడు ఇలా ఉండాలని. కొన్నిసార్లు అనుకుంటాం నాకేం చేయాలో అర్థం అవ్వలేదు, ప్రతి లక్కీగా అంటే అదే భగవంతుడు అక్కడ ప్రారంభించాడు ఇది చెయ్యి అని చెప్పి. వర్కౌట్ అయింది. అంటే బ్రహ్మ హృదయంలో భగవద్గీత ఫస్ట్ చెప్పబడింది శాస్త్రం, వేద జ్ఞానం. హరే కృష్ణ ప్రభుజీ. ఇది నా స్పెక్యులేషన్, ఎక్కడ లేదు కానీ ఇది నా స్పెక్యులేషన్. హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మ హృదయంలో చెప్పబడిన వేద జ్ఞానం కదా ప్రభుజీ, భగవంతుడు చెప్పిందేమో వైశ్వానుడు కదా ప్రభుజీ ముందు. అది ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, అంతకు ముందు కూడా ఉంది కదా, అంతకు ముందు లేదంటారా భగవద్గీత? అంటే వేదం ఉంది, ఆ సారం అంతా భగవద్గీతగా చెప్పింది ఈయనకి కదా. ఆ జ్ఞానం ఉంది కూడా, ఎప్పటి నుంచో ఉంది, దాన్ని సారంగా తీసి భగవంతుడు ఇచ్చింది వైశ్వానికి. అందు ముందు కూడా ఇచ్చాడు అన్నది తెలియదు. వైశ్వానికి ఇచ్చిన తర్వాత అప్పటికి అవతారాలు కూడా కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు, ఇలా రకరకాలు ఉన్నాయి. భాగవతం అది చెప్పాను, అది వేద జ్ఞానం యొక్క సారాంశం కాబట్టి సారాన్ని మొత్తం తీసి రాసిచ్చింది. భగవద్గీత అన్నది ఆల్రెడీ ఈ వేద రూపంలో ఉంది సారం. దాన్ని రకరకాల కేటగిరీలుగా చేసి వేదవ్యాసుడు పురాణాలని ఇవన్నీ రాశాడు. రాసిన తర్వాత భగవద్గీత రాశాడు. ఓకే, హరే కృష్ణ. ప్రభుపాద की जय, ग्रंथराज भागवतम की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धु पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हरे कृष्ण. हरे कृष्ण प्रभुजी, धन्यवाद प्रणाम. हरे कृष्ण प्रभुजी, हरे कृष्ण प्रभुजी, धन्यवाद प्रणाम प्रभुजी. धन्यवाद प्रणाम प्रभुजी. हरे कृष्ण. हरे कृष्ण.